ఏళ్ళు ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో కమ్మ దోపిడీపై తెలంగాణ ఉద్యమంలో వెలమదొరల దోపిడీ వచ్చింది. తర్వాత వెలమదొరల దోపిడీపై రెడ్డి తెరలు వస్తున్నాయండి. ఈ వెల్ కమ్ రెడ్డి రాజ్యం 3 కులాలు 3 కుటుంబాల దోపిడీయే తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం అని ఒక రీసెర్చర్ కూడా చెప్పారు. కాబట్టి అన్ని కులాల్లో మంచోళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో దోపిడీదారులు ఉంటారు. కాబట్టి కులానికి వ్యతిరేకం కాదు. కానీ ఈ గరీబోళ్ళు తెలంగాణలో ఎక్కువ నష్టపోతుంది. గరీబోళ్ళు, పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈవెన్ రెడ్డిలలో కూడా చాలా మంది చనిపోయారు. మనం కులానికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఈ దోపిడీదారులు వాళ్ళు ఏ కులం ఉన్నా ఏ ప్రాంతం అయినా మనం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడదాం. ఇప్పటికే సమయం మించిపోయింది. మనం పనిచేసేది భౌగోళిక తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు రావాల్సింది అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, సంతోష తెలంగాణ, సకల జన తెలంగాణ ఉండాలి. సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం నిరంతరం మనం కొట్లాడదాము. గమ్యాన్ని ముద్దాడే విధంగా పోరాటాలు ఘనంగా చేస్తూ త్యాగాలు కాకుండా మనం బతుకున్నప్పుడే మన భవిష్యత్తు తరాలకి ఇలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ చర్చని ఒక కూర్చోాలి వినన్న మాట్లాడకపోదు. ఈ చర్చని కార్యాచరణ రూపంలో ఎలా తీసుకెళ్ళాలి, గ్రామ కమిటీలు ఎలా వేసుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, ఆనంద తెలంగాణ కోసం ఇన్నని డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు కాదా ఇల్లయ్య గారు మాట్లాడతారు. ఇది రేవంత్ రెడ్డి తప్పు చేసినా, కేసీఆర్ తప్పు చేసినా, కేటీఆర్ కోటలు తప్పు చేసినా, కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం తప్పు చేసినా మనం ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే తమ్ము సత్తా మన వీరుడు సూర్యుడు మనకు నేర్పించిండు. కాబట్టి ఈ పేచి పాలకులు మాత్రం కాదు, పాలకుల మార్పిడి కోసం కాదు. తెలంగాణ తెచ్చుకున్నది పాలనలో మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. దుఃఖకాల మార్పు కోసం కాదు, తెలంగాణ మార్పు కోసం కాదు. ఆనాడు అమ్మానే పిలుపు దోచుకోకుండా పగపగమంది మంటల్లో అవుతుంది. ఇటువంటి మార్పు కోసం కాదు, ఇటువంటి పాలన కోసం కాదు. 2001 ముందు కానీ 2001 తర్వాత కానీ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చెప్తున్నట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది ఈ రాష్ట్రంలో 80% ప్రజలకి భూమి లేదు. నీళ్లు ఎత్తుకుని పెట్టుకుంటావా? ఏం చేస్తావు? ఎక్కడ పోతావు? ఇప్పటి వరకు మొత్తం 28 రాష్ట్రాలు చూస్తే చివరిగా ఉంది అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లో. ఆ రోజు అక్షరాస్యతలు ఎక్కబడి ఉన్నాం, భూమి లేకుండా ఉన్నాం, సంపద పొగబట్టబడుతున్నది. కాబట్టి విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, వైద్య రంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం. తెలంగాణ సంపద, అది భూ సంపద, అటవీ సంపద, ఖనిజ సంపద, మానవ సంపద, జల సంపద, ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చెందాలనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం. అట్లనే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ సంపద పైన హక్కు సంపాదించాలని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం. దీంతో పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించడం. మన పుట్టిన గడ్డ మీద ద్వితీయ శ్రేణి పౌరుడుగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం. కానీ ఇది పాలకుల కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసమో, ఎంపీ పదవుల కోసమో, మంత్రి పదవుల కోసమో, ముఖ్యమంత్రి పదవుల కోసమో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించలేదు. కాబట్టి దయచేసి మన తెలంగాణ తల్లిని మరోసారి తెలంగాణ పాలకులు, దోపిడీదారులు, హంతకులు మరోసారి నక్క పెట్టుకుంటూ నక్క వేషం కట్టి తెలంగాణలో కాలుము పోపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకంట రెడ్ కార్పెట్ వేసి మనం ఆహ్వానాలు పలకాలన్నా? ఇదేనా మన తల్లి మనకు నేర్పింది? ఇదేనా మనకి తెలంగాణ ఉద్యమం నేర్పింది? అమరవీరులు నేర్పింది ఇదేనా? దయచేసి ఇది పదవుల కోసం తెలంగాణ ఉద్యమాకాంక్ష వేదిక ప్రారంభంగానే ఎవరికి పదవులు ఎప్పిడాలి? తెలంగాణ ఉద్యమాకాంక్షల వేదిక ప్రారంభంగానే ఇలా మనం అడుగుతున్నది, ఆ కేసులు ఎక్కడ పోయినాయి? హైకోర్టు కేసులు ఎక్కడ పోయినాయి? సుప్రీంకోర్టు కేసులు ఎక్కడ పోయినాయి? విద్యుత్తు సంబంధించి
తెలంగాణ ప్రభుత్వం ఆ రోజే 26,000 కోట్లు మాకు మీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేది. అక్కడనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాకు 6,000 కోట్లు ఇవ్వాలని వాళ్ళు ఒక నివేదిక ఇచ్చేది. ఆంధ్రప్రదేశ్ సంస్థకు సంబంధించి ఇక్కడే కోటిలో ఉన్నటువంటి దాని మీద మాకు వాటా ఉందని వాళ్ళు ఆ రోజు పేరు పెట్టి కూర్చున్నారు. తారీఖులో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్ కింద మాకు వాటా ఉందని ఆంధ్ర వాళ్ళు వాళ్ళకున్నది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు కేసు గురించి మాట్లాడారు, హైకోర్టు కేసు గురించి మాట్లాడారు, ఆర్టీసీ ఒప్పందం గురించి మాట్లాడారు, విద్యుత్ ఒప్పందం గురించి మాట్లాడారు. కానీ వీళ్ళకట మూసీ మీద వాళ్ళకి వాటా కావాలట. హైదరాబాద్ లో ఢిల్లీ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కొన్ని ఎకరాల భూమి వాళ్ళకి కావాలట. వాళ్ళు అడుగుతారట, వీళ్ళు ఇస్తారట, వీళ్ళు అప్పుడు సొత్తన్నట్టు. ఇలా మనం అడుగుతుంది ఏంటంటే చాలా వివరంగా మనందరం కూడా చదవాలి. 9వ షెడ్యూల్ చదవాలి, 10వ షెడ్యూల్ చదవాలి. ఈ 9, 10 షెడ్యూల్ చదవకపోతే మనం ఆగమైపోతాం, వాళ్ళు ఆగం చేస్తారు. మనందరం కూడా ఈ 10 సంవత్సరాలు కేసీఆర్కి అప్పుడు చెప్పినాం, అక్కడ చంద్రబాబు వాళ్ళు అప్పుడు చెప్పిండు, జగన్మోహన్కి అప్పుడు చెప్పిండు. ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ పగటి దేశగాళ్ళు, ఈ దారితోపుడి గాళ్ళు తెలంగాణ సంపదను దోచుకోవడానికి మరో కుట్రల భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కేసీఆర్ తోటో రేవంత్ రెడ్డితో మనకు ఉంటారు కాదు. ఇవాళ తెలంగాణను దోచుకోవడానికి వస్తున్నటువంటి ఈ పగటి దేశగాళ్ళు, ఈ పులి కొత్త వేసిందంటే నేను పులిని కాదు, నేను పిల్లిని అని చెప్పి వస్తున్నటువంటి ఈ పగటి వేషగాల గురించి కనుక మనం మాట్లాడుకోకపోతే, చర్చించకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలు వేయడానికి వాళ్ళు చాలా తొందరపడి వాళ్ళ ప్రయత్నాలను కోరుకుంటా ఉన్నారు. మన తెలంగాణ తల్లిని అంగట్లో సరుకులు చేసి వేడం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మనం కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుందామా? ఎవరికి ప్రారంభించుకొని మనం నిన్నొక మీరెత్తుకుందామా? చౌరంలో సీసం వసుకొని మనం ఉందామా? ఇది పాలకుల పంచాయతీ కాదు, తెలంగాణ ప్రజల పంచాయతీ. ఇది రేవంత్ రెడ్డితో కేసీఆర్ పంచాయతీ కాదు, ఇది ఐపీఎస్ పంచాయతీ కాదు, అధికారుల పంచాయతీ కాదు, ఎమ్మెల్యేల పంచాయతీ కాదు, ఎంపీల పంచాయతీ కాదు, ప్రజాప్రతినిధుల పంచాయతీ కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల పంచాయతీ. వాడెవడో ఎంపీ చూసుకుంటాడు, వాడెవడో ఎమ్మెల్యే చూసుకుంటాడు, ఆ క్యాబినెట్ మంత్రి చూసుకుంటారు, ఆ క్యాబినెట్ చూసుకుంటుంది, ఆ ఏపీ చూసుకుంటారు, ఐపీఎస్ చూసుకుంటారు అనుకుంటే తెలంగాణ తల్లిని నడి బజార్లో అందరి బొమ్మలు చేసి అమ్మడానికి సిద్ధమవుతున్నారు. మరి మన ఉద్యమకారులని 250 గజాల కోసం మనం ఇంకా అప్లికేషన్ పెట్టుకొని కూర్చుందామా? ఉద్యమకారులను చెప్పుకోవడానికి తల్లి తెలంగాణని, తెలంగాణ తల్లిని అందరి బొమ్మలు చేస్తుంటే 250 గజాల కోసం మనం అప్లికేషన్ పెట్టుకుంటా కూర్చుందామా? ఇదేనా ఉద్యమకారుడు అంటే? ఇదేనా తెలంగాణ పుట్ట అంటే? మంత్రుల కోసం, మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం, దిక్కుమాలిన సంపన్నులు, ఎంపీడీసీలు, ఎంపీపీల కోసం, దీని కోసం దేని పనికిరాని కార్పొరేషన్ చైర్మన్ల కోసమే, కార్యాలయంలో తీసుకురావడం కోసమే ఇది మొదటి నుంచి పనిచేస్తా ఉన్నది. 2014 తర్వాత రాష్ట్ర ఆవిర్భావన జూన్ 2వ తారీఖు తర్వాత తెలంగాణలో ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ధర్నా చోటు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసినప్పుడు, ప్రజల గొంతుని అణచడానికి ప్రయత్నం చేసినప్పుడు, పీడితుల బాధితుల పక్షాన
మాట్లాడడానికి, నిరసన జరపడానికి వేదిక లేకుండా చేసినప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున గొంతు విప్పింది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. అదేవిధంగా కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నిర్మాణం ప్రారంభించినప్పుడు, సర్వే జరుగుతున్నప్పుడు, రైతుల భూములను కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే గజ్వేల్ పట్టణంలో ప్రజా తెలంగాణ పేరుతోటి సభలను, నిరసనని తెలియజేసింది కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. అక్కడి నుంచి మొదలుకుంటే నిరంతరం ఆనాటి పాలకులైన చంద్రశేఖరరావుకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో పాలన గాడి తప్పుతుందని నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చింది. అది ఎవరు ఎప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే ఇక ఈ వినతిలో వినతి పత్రాలు ఇక పనిచేయవనే తాను పల్పం కట్టుకొని 2017-18 నుంచి మొదలుకుంటే 2023 దాకా నిరంతరం ఒక చిన్న ఇట్లా సమూహంగా ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయ సాధన అనే ప్రయత్నంలో భాగంగా అది జిల్లాలో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో పనిచేస్తూ వచ్చినటువంటి ఉద్యమ ఆకాంక్షల వేదిక మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సెక్రటరియట్లో మమ్మల్ని అందరినీ పిలిచి చర్చలు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పినాం, విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం, వైద్య రంగంలో సమూలమైన మార్పుల కోసం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఉద్యమకారులకు గుర్తింపు కోసం, అమరవీరుల కుటుంబాలకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించాలని ఈ మధ్య కాలంలోనే సెక్రటరీ పిలిచినప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పినాం. కానీ దున్నపోటు మీద నీరు పోసినట్టు అయింది కాబట్టి అవి ఇక్కడే అక్కడనే అయిపోయింది. రాష్ట్రం అయితే రాస్తున్నారు, ఆయన ఓఎస్పీలో, ఆయన పిఎస్ లో అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారి సురేందర్ రెడ్డి ఇక్కడ ఉంది, అక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రం అయితే రాస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు వేసినట్టు కూడా కనపడతలేదు. అవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో విభజన ఒప్పంద చట్ట హామీలు అనే పేరుతోటి అది హుసుసులా, సహచరులా, తోడుతుందలా, ఓటులోని కేసులో ఏమయ్యేట్టువా ఏదైనా పక్కన పెట్టినా కానీ వాళ్ళు విభజన ఒప్పంద చట్టం అమలు పేరుతోటి వాళ్ళు పూరే ప్రజాభవన్లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది. మేము అప్పుడు కూడా చెప్పినాం, మీరు కలుసుకోవడానికి ఏ బాధ్యతతో కలుసుకుంటా ఉన్నారు, ఏ విధంగా కలుసుకుంటా ఉన్నారు, ఏ అంశాల మీద తెచ్చుకోవాలనుకుంటున్నారు అని ఎంత మొత్తుకున్నా మన మొత్తుకోవడం అనేది కూడా అంత అనన్య రోజులు అయిపోయినప్పుడు వాళ్ళైతే కలుసుకున్నారు. అది కోడి మాంసమో, కుక్క మాంసమో, మేక మాంసమో, గొర్రె మాంసమో, వాళ్ళ పేర్లు బిర్యానీ తిన్నారు. కానీ అక్కడ ఏం చర్చ చేసినట్టయితే మనకి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పలేదు. మేము దాని తర్వాత అసలు విభజన ఒప్పంద చట్టంలో 9.5 ఏళ్ళు చంద్రశేఖరరావు ఎంపికలు ఏం చేసిండు అనేది మాకు గుర్తుపట్టలేదు. అక్కడ ఉన్న 5 సంవత్సరాలు పాలన చేసిన చంద్రబాబు నాయుడు 2014-19 దాకా ఆయన ఏం చేసిండో, ఏం పత్రాలు చేసిండో ఏం మాకు అర్థం కాలేదు. దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేసిండో కూడా మాకు అర్థం కాలే.
అర్థం కాక ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు చూపించు విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలని మరోసారి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే 13 షెడ్యూల్గా ఉన్న విభజన ఒప్పంద చట్టం 93 సెక్షన్లుగా ఉన్న ఈ విభజన ఒప్పంద చట్టంలో మరి ఆ పూర్వే ప్రజాభవన్లో కూర్చొని వాళ్ళు మాట్లాడిన దాంట్లో ప్రెస్ మీట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన దాంట్లో మాకు ఏమి అందుబట్టలేదు. అయితే వాళ్ళు మాట్లాడిన దాన్ని తర్వాత మనం తెలుసుకుంటే గురించి మాట్లాడుకున్నారు. హైదరాబాద్ లో ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ భవన్ని ఏర్పాటు కోసం అడుగుతారట, ఈయన కేటాయిస్తారని ఈయన హామీ ఇస్తారట. దాంతో పాటు విభజన ఒప్పంద చట్టంలో లేనటువంటి కొన్ని అంశాలని వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే ఈరోజు ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 9వ షెడ్యూల్ కానీ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 10వ షెడ్యూల్ కానీ ఇక్కడనే పేర్చి కూర్చున్నారు. ఇప్పుడు కాదు, వీళ్ళేదో కొండంగా పట్టినట్టు ముఖ్యమంత్రుల కమిటీ అట, మంత్రుల కమిటీ అట, అధికారుల కమిటీ అట కొండంత రాగం తెలిసి ఏదో చేసినట్టు అయిపోయింది మొన్న జరిగిన సమావేశం. ఇది చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రావు 2014లోనే 2015లోనే ముఖ్యమంత్రుల కమిటీ ఏర్పాటు చేసిండు. అప్పుడు కూడా క్యాబినెట్ అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు కమిటీలు వేసుకున్నారు. అప్పుడు కూడా అక్కడ అధికారులు ఇక్కడ అధికారులు కమిటీలు వేసుకున్నారు. తేలకపోతే హైకోర్టు కేసులు వేసిండు, తేలకపోతే సుప్రీంకోర్టు కేసులు వేసిండు. ఇంకో కోసమో ఏర్పడింది కాదు. కాబట్టి మన తల్లి రుణం తీర్చుకోకపోతే మన పుట్టుకకి అర్థం లేదు. మానవ జన్మకి తెలంగాణ బిడ్డలు పెట్టుకోవడానికి మనకు అర్హత లేదు. ఎవరైనా మీరు తెలంగాణ సంస్థాపన స్థాయిని ఈ భూమిపుత్రుడే అని చెప్పుకోవాలంటే పాలకుడు ఎవరైనా కావచ్చు, జిల్లా ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, ప్రశ్నించడం నేర్చుకోవాలి, అడగడం నేర్చుకోవాలి, తప్పు చెప్తే నిలదీయడం నేర్చుకోవాలి. అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుని ఊరుక కూర్చున్న ప్రతి వాడు నేరస్తుడైతాడు. మనం నేరస్తులు కాకుండా ఉండాలంటే మంచి చేస్తే మంచిది చెప్తాం. వాడు ఎన్ని కానీ ఏ పార్టీ అని కానీ ఏ జిల్లాలు కానీ వాడు ఏ కుటుంబం అని కానీ వాడు ఎన్ని కుటుంబాన్ని కానీ వాడు మంచి చేస్తే మంచిని చెప్తాం. తప్పు చేస్తే మాత్రం ఆ పార్టీలో ఉన్న ఏ పార్టీలోనూ ఉండండి మీరు, ఏ పార్టీలోనూ ఉండండి మీరు, కాంగ్రెస్ లో ఉండండి, బీఆర్ఎస్ లో ఉండండి, బీజేపీలో ఉండండి, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండండి, నక్సలైట్ పార్టీలో ఉండండి, బిఎస్పీలో ఉండండి, ఏ వృత్తిలోనైనా ఉండండి. తప్పు చేస్తే ప్రశ్నించకపోతే మనం తెలంగాణ ముందు బిడ్డలం కాదు. కాబట్టి దయచేసి ఈ 9వ షెడ్యూల్లో ఈ 10వ షెడ్యూల్ని మనం చదవాలి. విభజన ఒప్పంద చట్టంలో ఇంకా పూర్తిగా అంశాలు ఏంటి, అమలు కాని అంశాలు ఏంటి, అమలు చేసుకోవాల్సి ఏంటి, సుప్రీంకోర్టు ఉన్న కేసులు ఏంటి, హైకోర్టు ఉన్న కేసులు ఏంటి, ఆంధ్ర నుంచి మనకి రావాలా, మనం అందరికీ ఇవ్వాలా. ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే తెచ్చుకోవాల్సి ఉంటే పట్లాడి తెచ్చుకున్నా, బదిలాడి కాదు, బదిలీ తెలిసి కాదు, పట్లాడి తెచ్చుకున్నా. వాడు జగన్మోహన్ రెడ్డినా, వాడు చంద్రబాబు నాయుడైనా కొట్లాడి తెచ్చుకున్నా ఆ హక్కు మనకుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బుద్ధిజీవులు. మనకు మీ పుస్తకాల విభజన ఒప్పంద చట్టం మీద మోడల్ పుస్తకాలుగా రాస్తుంది, కానీ ఇంకా వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు వచ్చింది, మార్కెట్ దొరుకుతాయి. ఫస్ట్ చదవాలి, తెలుసుకోవడం నేర్చుకోవాలి. ముఖ్యమే జిల్లాబాద్ కొట్టడం, మూతాబాద్ కొట్టడం మన బాగా అలవాటు అయిపోయింది. అని మనం ఎందుకు చెప్తుంటారు కొట్టాలి? అరే ఒకసారి కేసీఆర్ అంటారు, ఒకసారి రేవంతుడు జిందాబాద్ అంటారు. అరే తెలంగాణకి జిందాబాద్ అంతా, తెలంగాణ ప్రజలకు జిందాబాద్ అంతా.
అట్లా మనం అనడం నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి ఆ నేపథ్యంలో ముందు పోవడానికి ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. ఇది ఎవరి కోసం ఏర్పడింది కాదు, ఎవరి ప్రతిభ చేయడానికో, ఎవరి జిందాబాద్ కొట్టడానికో, ఎవరి ముద్దాబాద్ కొట్టడానికో, ఒకరి నుంచి ఇంకోని ఎక్కించడానికి కాదు. తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఏర్పడిందని మనందరం తెలియజేసుకుంటూ నేర్చుకుంటూ మనం ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతా తెలిసిన మనం మూర్ఖంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం నిరంతర విద్యార్థులనే. చాలా మంది అంటా ఉన్నారు, ఎప్పుడు మనకి నేర్పనేనా, ఎప్పుడు నేర్పుతున్నది కానీ నేను అందరికి చెప్పేది ఒకటే, రోజు ముఖం కడుక్కున్నట్టు, రోజు స్నానం చేసినట్టు మన పని ఇదే, నా పని ఇదే, అందరి పని ఇదే. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పని ఇదే. మనం రోజు స్నానం చేసినట్టు, రోజు ముఖం కడుక్కున్నట్టు, రోజు అన్నం తింటున్నట్టు, రోజు గుడ్డిపోయినట్టు, రోజు మన కాలట్టున్నట్టే మంత్రసారి పాత్ర పోషిద్దాం. తల్లి ఉంటుంది, ప్రసమైన ఉంటుంది, భూమి నెప్పుల తల్లి ఉంటుంది. మంత్రసారి పాత్ర పోషించడానికే మనం ఉంటామని ఉండడానికే ప్రయత్నం చేద్దామని నేను రెండు చేతులు జోడించి ఈ అమరవీరుల ఆశయ సాధనలో మనకున్న ఊపిరి మనకి గిట్లా ఉంటే, ఏ పాలకులు పని చేయకుండా, ఏ పాలకుల మద్దతు లేకుండా, ఏ పాలకులకి మనం వాళ్ళిచ్చే పదవులకు ఆశపడకుండా ఉంటామని అట్లా ఉండడమే కోరుకుంటూ, ఒకవేళ ఎప్పుడైనా ఈ ఇద్దరు కూడా, ఈ పాఠశాల కూడా, ఈ ఇద్దరు కూడా ఈ పాలకులకు పనులు చేస్తే మద్దతు నిలబడితే వాళ్ళిచ్చే పదవులకు ఆశపడి అందరాచుకుంటూ తిరిగితే మమ్మల్ని కూడా పెట్టించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. విజ్ఞాన గారికి చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ తెలంగాణ పక్షమే. భాషవన్న కానీ, ఇన్న కానీ, నీవు కానీ ఇక్కడికి వచ్చిన అందరం కూడా ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికత. మానవ నాగరికత మొదలైతే ప్రశ్న నుంచి. ప్రశ్నని మొదలుపెట్టాలని చూస్తే ప్రశ్న మందు పాత్రైపోయిన నేల బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. అక్కడేమో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని సామాజిక న్యాయము, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మంవారి సభలో మాట్లాడుతూ నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఇక్కడ కొంతమంది ఖమ్మంలో వచ్చి నిరసన వ్యక్తం చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అణచివేసింది కదా, దానిని తెలంగాణ ఉద్యమంతో కంపేర్ చేస్తున్నాడు. రైఫిల్ రెడ్డి నిన్ను రేవంత్ అన్న అనడం తప్పేమో అనిపిస్తుంది. ఎందుకంటే నీ లోపల ఉన్న ముసుగు తొలగిపోయింది. మూసీ నది పేరుతో 1,00,000 కోట్లు దోచుకోవడానికి బయటకు వస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడితే హ్యాట్స్ ఆఫ్. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రతి నియోజకవర్గంలో, నీ కొడంగల్ నియోజకవర్గంలో ఎట్లయితే 4,500 కోట్ల రూపాయలతో నువ్వు స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి పనులు చేస్తున్నావో, ప్రతి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగుల కోసం అభివృద్ధి పనులు చేయాల్సిందే. ఒక కొడంగల్కే ముఖ్యమంత్రి కాదు నువ్వు, ప్రతి ఎమ్మెల్యేలు, ప్రతి మినిస్టర్లు కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగుల కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు డిమాండ్ చేస్తున్నది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టాల్సిందే. మీరు గరిష్టంగా ఇవ్వగలిగేది 2 లక్షల ఉద్యోగాలే. మరి మిగతా 40 లక్షల మంది నిరుద్యోగుల సంగతి ఏంటి? కాబట్టి విద్య, ఉపాధి, ఆరోగ్యము, విద్య కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పనిచేస్తుంది. ఇది కొందరి తెలంగాణ కాదు, అందరి తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, గరీబుల తెలంగాణ కావాలి, పేదోళ్ళ తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలి. అవన్నీ సాధించుకోవడం కోసం ఈ మనం మళ్ళీ ఒక బ్రెయిన్ స్టార్మింగ్ పెడదాం. జిల్లాలో కూడా వెళ్దాం. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పేర్లు ఇవ్వండి. అంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా ఢిల్లీలో గుడ్డోలో కూర్చుంటారు. ఏం జరుగుతుండదు అన్నది ఇక్కడ పైసలు ఇస్తే చాలు. కేసీ వేణుగోపాల్కు, గొప్పూరు రాజుకు, ఖార్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బ్రీఫ్ కేసులు తీసుకుపోయారు. చిన్నారెడ్డి దొరికింది కదా, మనం చూసినాం కదా. ఆ ఎరిక తీసుకొని పోయిడు. విమాన ప్రమాదం జరిగింది, కింది దిగింది. అది ఎవరు క్లెయిమ్ చేయలేదు పైసలు. ఈయన తీసుకుపోతున్నాడు చిన్నారెడ్డి. ఇవ్వకపోతే తీసి పారేసింది. 4 సార్లు ఎందుకు మార్చారు? అంజయ్ చిన్నారెడ్డి తర్వాత అంజయ్ భవనం ఎందుకు మార్చారు? పైసల కోసం. ఢిల్లీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చుంటారు. ఆఖరికి నిజాము తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టి 1956 దాకా పీజీ కేసు కూడా వేసిన వాళ్ళు.
56 అక్టోబర్ 31 వరకు నిజామే పరిపాలన చేశారు. విద్రోహం అని గుజరాత్ ప్రజలు ఎందుకన్నాడు? విద్రోహం అని ఎందుకంటే నిజాంలో తీసుకొచ్చి పెట్టిండు. 4,000 మంది తెలంగాణ యోధులను కాల్చి చంపేసింది నిజాం చెప్తేనే. రజాకారులు పోలే 50 అందరు తెలుసు. రాజ్పాల్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ దొంగలు కదా. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఇదే చరిత్ర. ఎమర్జెన్సీ పెట్టింది వీళ్ళే కదా. ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది. ఇప్పుడు ఎమర్జెన్సీ పెడతారు రేపు తెలంగాణ. అంత దుర్మార్గంగా నడుస్తున్నది. మనము ఒక్కటే పరిస్థితి, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే ప్రజలకు అన్యాయం చేయడము, మోసం చేయడము. ఎక్కడుంది? ఎస్సీజెడ్లు పెడితే మొత్తం మోసమే కదా. మీ మందర కంపెనీలు ఎవరి అరబింద కావచ్చు, ఎట్రో కావచ్చు, దివిస్ కంపెనీ కావచ్చు, ఎంత మోసం. ఎటువంటి వాళ్ళు ఉన్నారు? దివిస్ అన్నిటికంటే ధనవంతుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చుట్టం. ఆయన పేరు మురళీకృష్ణ ప్రసాద్. చౌటుప్పల్లో దివిస్ కంపెనీ అన్నిటికంటే సంపన్నమైంది ఉంది. మొత్తం ఊర్లన్నీ ఆ పక్కన జేకేసారం, తాళసింగారం, తేరెడ్పల్లి, తుమ్మలగూడు అన్ని ఊర్లు మొత్తం పంతంగి మొత్తం నాశనం అనేది. ఆ సర్పంచ్ ఇంకా ఉన్నాడు, జేకేసారం సర్పంచ్ ఇంకా ఉన్నాడు. తెలంగాణలో కూడా అంతా దొంగలే. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండగా, ఇది 15 ఏళ్ల కింద సంగతి ఉండగా, ఈ జేకేసారం సర్పంచ్, ఆయన పేరు సైదులు, ఇప్పుడు కూడా ఆయన సర్పంచ్. ఆయన పోయి ఆందోళన చేసింది. మొత్తం విషయం నీళ్ళు తాగలేకపోతున్నారు. పెద్ద ఆ ఊర్లన్నీ అంతే, దోతుగూడెం, మీదుగూడెం, అన్నూరు, పోచంపల్లి, గీచంపల్లి అంతా పోయి ఆందోళన చేసి పోయి చెప్పిండు. పోలీసు వాళ్ళు కేసులు, రోడ్డు మీదకి వస్తే కేసులు, పోలీస్ స్టేషన్ ముందు పోతే కేసులు, కంపెనీ ముందు పోతే కేసులు, 38 కేసులు. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ. రాజగోపాల్ రెడ్డి పోయాడు. సార్ ఇట్లా మేము బతకాలన్నా సావాలా, ఇన్ని కేసులు. రాజగోపాల్ రెడ్డి ఏమన్నా సార్, అరే సైకిల్ నువ్వు ఎవరివిరా, నువ్వు కుమ్మరోనివిరా అంటే ఏంటిరా, నువ్వు కుండరా, ఆయన ఎవరు రా, మురళీకృష్ణ ప్రసాద్, ఆయన కుండరా, కుండను తీసుకొని కొండను కొడతావురా, పెరుగు చురచురు అవుతావురా. ఇది వాళ్ళ సంస్కృతి, కాంగ్రెస్ వాళ్ళ సంస్కృతి. ఇటువంటి దొంగలు వాళ్ళే కదా ఇటువంటి దొంగలు ఎన్నుకుంటారు. దొంగలు ఎన్నుకుంటారు. చోర్ బడా చోర్, మహాచోర్. ఆ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళే ఉంటారు. చోర్ బడా చోర్, మహాచోర్, లేకపోతే చోటా చోర్, అంతే, ఇంకెవరు ఉండరు. అందుకనే నేను ఇంకా ఎక్కువ పోను. ఫార్మా అంటేనే మోసం, ఎస్సీసైడ్లు అంటేనే మోసం, కంపెనీలు అంటేనే మోసం, హైటెక్ సిటీ అంటేనే మోసం. వాడు ఎల్ఎన్టీకి ఇస్తే ఎల్ఎన్టీ వాడు ఫారెన్ కంపెనీ కూడా. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టినోడు కూడా వాడే కూలిపోయింది. వీడు మేడిగడ్డ కొట్టినోడు కూడా వాడే, మేడిగడ్డ పొందగడ్డ అయింది, ఎల్ఎన్టీ వాడే కదా. అంతా వేడే కదా చేసింది, వాళ్ళ బ్రోకర్లే కదా వీళ్ళంతా. మనం చూసినాం, అందరికంటే స్పీడ్గా ఉక్కిండు అంబానీ. పెళ్లి చేస్తే 10,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయా? నోమ్ చామ్స్కీ చెప్పిండు, ది ఓపెనర్స్ ఆఫ్ ది రిచ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ అంటే బిచ్చమెత్తుకున్న దేశాలు, పుట్స్ టు షేమ్ ది రిచెస్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ వెస్ట్. అంటే ప్రిన్స్ చార్లెస్ కూడా వీళ్ళని చూసి సిగ్గుపడతాడు, అంత ఖర్చు పెట్టిండు. ఎక్కడ ఉరికిండు? అమ్మాయి ఉత్తరే ఉండు, ఎవరు కొనుక్కలే, ఎవరు కొనుక్కు 10,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినప్పుడు సిగ్గుందా? దేశం అడుగుతా ఎక్కడ వేసి ఎవరు సంబరాది పెడితే ఎవరి కోసం ఉరికిండు? వాడు తెల్లదొరడు వస్తుంది అమెరికా నుంచి ఒక కంపెనీ, వాళ్ళ కోసం ఉరుక్కుంటా పోయి. అంటే వీళ్ళంతా బ్రోకర్లే, తెల్లతోళ్ళ బ్రోకర్లు. వాళ్ళ బ్రోకరు మోదీకి బ్రోకరు రేవంత్ రెడ్డి. బ్రోకర్లు అందరు కలిసే ఉన్నారు కదా. ఒక చివరి మాట చెప్పి ఆపేస్తా. మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్, ఒకటే కదా. అందరూ కలిసే ఉన్నారు. వీళ్ళందరినీ భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెంత రావాలి, మళ్ళా ఇక్కిరి సిద్ధులు రావాలి. అందరూ చెప్పేసి చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి, మళ్ళీ ముక్కా కరుణాకర్ రావాలి, మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి, మళ్ళీ మారోజు ఎవరైనా రావాలి. వచ్చి ఒకరొకరు వీళ్ళ భరతం పట్టాలి. వీళ్ళని చార్మినార్కి వెళ్ళాడదీయాలి. ఒక్కొక్కరిని ఎవరి వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి హ్యాంగ్డ్ ఫ్రమ్ హై మాస్ట్ ల్యాంప్. పెద్ద ల్యాంప్ ఉంటుంది కదా, హై మాస్ట్, పెద్ద మాస్ట్ ఉంటుంది, ఆ ల్యాంప్ దగ్గర ఉండియాలి. మనకు సోయి లేదు. సోయి లేకపోతే అప్పుడు మనకు సోయి ఉండాలి, రాయి ఉండాలి. మెదడులో సోయి ఉండాలి, చేతిలో రాయి ఉండాలి. వాడు లూటీ చేస్తుంటూ మనం లాఠీ రేపాలి, ఒక్కొక్కరిని భరతం పట్టాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. నిన్న మొదటి రాసిన కదా దగా పడ్డ తెలంగాణ పుస్తకం రాసింది. మళ్ళీ దగా పడుతూనే ఉన్న తెలంగాణ అని రాయాలి. పడుతూనే ఉంది కదా తెలంగాణ, అందుకని పడుతూనే ఉంటుంది. తెలంగాణ విముక్తి కాలేదు. తెలంగాణ విద్రోహమే జరుగుతున్నది. మనం గట్టిగా పోరాటం చేస్తే తప్ప ఇది ఏమి రాదు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసీ నది, మరి ఏం మూసీ నది? మూసీ నదిని మూసిన మురికాలు ముఖం కనుక్కున్నాడు.
₹1,00,000 తెస్తారు. ఎక్కడికి ఇస్తారు? నీకు రైతులకే ఇస్తావు పైసలు, ఎక్కడికి ఇస్తావు? ఎక్కడ లేవు పైసలు. డ్రామాలు చేస్తున్నాడు వీడు, అంత మొత్తం డ్రామాలే చేస్తాడు. మంత్రి గారు విస్తరణ కూడా చేయడు. మంత్రి గారు విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తుంది, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చేస్తాడు. ఆయన హెచ్ఎంబి అని కూడా ఏదో పూర్వం హెచ్ఎంబి అంటే హెచ్ఎంబి అంటే ఏంటంటే హిజ్ మాస్టర్స్ వాయిస్. హిజ్ మాస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు, ఆయన వాయిస్ ఇది హెచ్ఎంబిఏ కదా. అందుకనే వీళ్ళందరినీ తీసుకొని పోయి మూసినది మురికాల్లో తొక్కాలి. అప్పుడే వస్తుంది తెలంగాణ, ప్రజల తెలంగాణ వస్తుంది. అప్పటిదాకా దొంగల తెలంగాణ ఉంటుంది. ప్రజల తెలంగాణ చేసుకోవడం కోసం మళ్ళీ మనం పోరాటాలు చేయాలి, లేకపోతే అన్యాయం అయిపోతుంది. చివరికి ఒక విషయం చెప్తా, పోలవరం చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కలిసి పోలవరం కట్టమని చెప్పారు. అర్ధరాత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత విభజన చట్టం లేదని ఆ తర్వాత ఆర్డినెన్స్ బిల్లు పెట్టారు. ఒక్కరు మాట్లాడే పార్లమెంట్లో ఏమైంది? ఇప్పుడు పోలవరం వల్ల ఇప్పటికే నవగ్రహాలయం, భద్రాచలం ఊరుగుంపాడు, భద్రాచలం, రామచంద్రాపురం అన్ని చేసినాడు. ఇచ్చేస్తే ఏమైంది? ఒక్కరోజు మాట్లాడలేదు. ఇవన్నీ ఇచ్చేసారు. మొన్న అడుగుతున్నాడు 5 ఊర్లు ఇస్తే చాలట, విభజన 7 మండలాలు అటు కలిపితే ఇప్పుడు మనం చేయవలసింది 18 గంటలు పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు. సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ 18 గంటలు పనిచేస్తాడు. మహా మేధాగా వారికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. హిందీ మాట్లాడి ఇది గ్రీక్ అంటే అవనుకుంటాడు, ఉర్దూ మాట్లాడింది లాటిన్ అంటే అవనుకుంటాడు. సంస్కారవంతమైన తెలుగునా గమ్ముండు సంవత్సరం ఇది వాళ్ళ తెలుగు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా? ఏమి తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకుంటుంది. జగన్ అన్నాడు, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా, నాకు మంచి ఇంగ్లీష్ వస్తుంది, నాతో పోటీ పడతామన్నాడు. నిజంగా పోటీ పడతారా? వాళ్ళతో కాదు, చెప్పురాస్తో కూడా పోటీ పడలేదు. ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ అంటారు ఆయన, అంటే వంటవాళ్ళ ఇంగ్లీష్. ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించినట్టు సైజు అంచనా వేయండి. 3 వచ్చింది ఇక్కడికి. వచ్చేసరికి వాళ్ళని ఊరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు. ఆ ముగ్గురికి అర్థం కాలేదు రౌండ్ టేబుల్ ఎవరు ముఖ్యమంత్రి. అందులో కూడా అడిగినట్ట, హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ సార్? చంద్రబాబు నాయుడు తనకాయ ఐ ఈజ్ చీఫ్ మినిస్టర్. ఐఈజ్ అంటే అని పక్కోడు అడిగాడు, ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్? ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్. హూ ఈజ్ అంటే ఐఈజ్ అంటాడు, ఆర్ యూ అంటే ఐఆర్ అంటాడు. ఇదేమని దాని భాష, ఇది సమస్య చెప్తామని నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు. ఎస్ ఐఆమ్ చీఫ్ మినిస్టర్. అది వాడి ఉద్దేశం. వాడు మేధావట, మనకు భాష నేర్పుతాడ, వ్యవసాయం నేర్పుతాడ, మనకు తెలుగు నేర్పుతాడ, వ్యవసాయం నేర్పుతాడ. మనకు తెలుగు రాదట, వ్యవసాయం రాదట. ఎంత పొగరు నీకు! ఎవడు రా నువ్వు? మా దయాదాక్షిణ్య బతికినోడి, కుక్కకు పొక్కేసినట్టు విసిరేస్తే బతికినోడు, మామని చంపినోడు నువ్వు. ఆయనట ఇందిరాగాంధీ పంపించి ఎన్టీ రామారావు నేర్పాడు సంకీర్ణం. ఎన్టీ రామారావు మనకు రాజకీయాలు నేర్పాడు. మేము నీ ఎన్టీ రామారావు కళ్ళ గుర్తు ఓడించినాం తెలుసుకో. ఎక్కడ ఓడిపోయిండు? కళ్ళ గుర్తు ఓడిపోయింది కదా, బుద్ధుందా నీకు? చిత్తరంజన్ దాస్ లాంటి మామూలు అమాయకు చేతుల్లో తుక్కోడే చూడగొట్టినాం. ఏం తెలుసు నీకు? రాజకీయాలు నేర్పుతారా? మనం బ్రోకర్ కాలు నేర్పుతారా? నువ్వు బ్రోకర్వా జోకర్వా తెలుసుకో. నువ్వు ఎవరుంటారు తెలుగుదేశం పార్టీలా? బద్మాష్ 420 కాకపోతే బేబీ 420. దాన్ని తెలివైనోడు ఎవరు ఉన్నాడు? మంచివాడు ఎవరు ఉన్నాడు? నువ్వు అని చెప్పేది నువ్వు చెప్తావా? ఆఖరి ఉద్యమకారులకు ఏమైనా ఇవ్వమంటే రేవంత్ రెడ్డి అంటాడు, కేసులు ఉన్నాయా? కేసులు ఉంటేనే ఇస్తాడా? కేసులు అంటే అర్థమైన ఉద్దేశంలో బ్రీఫ్ కేసు పైసలు తీసుకుని ఇవ్వాలి. ఇస్తే అప్పుడు సర్టిఫికేట్ ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. ఈ బ్రీఫ్ కేసులు, కేసులు అంటే బ్రీఫ్ కేసులు మాకు అందరూ తెలుసు. ఎటువంటి వాళ్ళు ఒక్కసారి నా పిల్లలతో పేరు చెప్పినాను. గద్దర్ 6 తూటాలు కాల్చి చెప్పిన వాళ్ళు పేరు తెలుసా నీకు? గద్దర్ సంగతి భువనగిరిలో 18 మందిని చంపించింది కదా చంద్రబాబు నాయుడే కదా. ఎన్ని పరిశ్రమలు మూసేసినావు? ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం? చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు. ఆల్వీన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటం, రిపబ్లిక్ ఫోర్, డిపిఆర్ఎల్, నేతస్ మిల్, రాజధాని, నిజాం షుగర్, సిర్పూర్ కాదు, రామగౌడ అన్ని మూసింది నువ్వే కాదా? 169 కోట్లకు నిజాం షుగర్స్ను భోగరాజు గంగరాజు కమ్మలేదా? 32,000 ఎకరాల సొంత భూమి నిజాం ఇచ్చినాయి. ఏమైంది దానివల్ల?
లక్ష రూపాయలకి ఎక్కడ పెట్టుకుంటే కూడా 3,200 కోట్లు కావాలి. ఒకరాజు రంగరాజు ఎవడు వానికి ఇస్తావా నువ్వు 169 కోట్లకు? దానివల్ల ఏమైంది? బోధన మొత్తం నాశనం అయింది. ముంబోస్పల్లి అంటే మెదక్కి ఆనుకొని ఉంటుంది. ముంబోస్పల్లి షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది, సిరిసిల్ల బంద్ అయింది, జైరాబాద్ బంద్ అయింది. మొత్తం తెలంగాణలో 42,000 మంది చెరుకు రైతులు ఇంటి మొత్తం ఇంటి మొక్కలు పెట్టారు. ఏమి లేదు. ముందు ఇప్పుడు షుగర్ పండిస్తున్నారు ఎక్కడన్నా అని బుద్ధి లేదు. అరే తెలుసుకోరా నువ్వు. మారిషస్లో చెరుకే పండిస్తావు. మారిషస్లో షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఇప్పుడు దాని షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ పేరు మార్చేసి కేన్ రీసెర్చ్ అంటున్నారు. ఎందుకంటే దాని దగ్గర షుగర్ తీస్తలేదు. ఆ కేన్ నుంచి షుగర్ కేన్ మనం చెరుకు అంటున్నది కేన్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. దాని మొలాసిస్ నుంచి ఇథనాల్ నుంచి కరెంట్. అది తెలుసా నీకు? సోయి దాన్ని మూసేస్తుంది కదా. మూసేస్తే అది మూసేయకపోతే తెలంగాణ అంతా మొత్తం దేశానికి విద్యుత్ శక్తి సరఫరా చేసే శక్తి ఉంది. అంత చెరుకు ఉత్పత్తి అయ్యేది. వీడికి ఏం తెలుసు? బ్రోకర్ గారికి వాడు జోకర్, వీడు బ్రోకర్. వీళ్ళు తెలంగాణ పరిపాలిస్తుంటాం, మనం ఈ దొంగలు పరిపాలిస్తుంటామా? తెలంగాణలో ఆంధ్రలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఉన్నది క్లెప్టోక్రసీ. మనం చదువుకోమని ఏదో రాజకీయాలు ఇద్దరు తెలియదు. వారికి చదువులేదు, వీరికి చదువులేదు, ఇద్దరు చదువులేదు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. చోరతంత్రం ఉంది. క్లెప్టీన్ అంటే దొంగలించడం గ్రీక్ పదం. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. జనతంత్రం లేదు, చోరతంత్రం ఉంది. ఈ చోరులు పెట్టుకొచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా ఢిల్లీలో గుడ్డోలో కూర్చుంటారు. ఏం జరుగుతుండదు అన్నది ఇక్కడ. పైసలు ఇస్తే చాలు. కేసీ వేణుగోపాల్కు, గొప్పల రాజుకు, ఖార్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బ్రీఫ్ కేసులు తీసుకుపోయారు. చిన్నారెడ్డి దొరికింది కదా, మనం చూసినాం కదా. ఆ తీసుకొని పోయాడు. విమాన ప్రమాదం జరిగింది, కింది దిగింది. అది ఎవరు క్లెయిమ్ చేయలేదు పైసలు. ఎన్న తీసుకుపోతున్నాడు చిన్నారెడ్డి. అది ఇవ్వకపోతే తీసి పారేసింది. 4 సార్లు ఎందుకు మార్చారు? చిన్నారెడ్డి తర్వాత అంజయ్ తర్వాత భవనం ఎందుకు మార్చారు? పైసల కోసం. ఢిల్లీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చుంటారు. ఆఖరికి నిజామును తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టి 1956 దాకా బీజీ కేసు కూడా వేసిన వాళ్ళు. 56 అక్టోబర్ 31 వరకు నిజామే పరిపాలన చేసి విద్రోహం అని గుజరాత్ ఎందుకన్నాడు? విద్రోహం అని ఎందుకంటే నిజాంలో తీసుకొచ్చి పెట్టిండు. 4,000 మంది తెలంగాణ యోధులను కాల్చి చంపేసింది నిజాం చెప్తేనే. రజాకారు పోలే 50 అందరు తెలుసు. రాజ్భవన్ రాజ్పాల్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ దొంగలు కదా. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఇదే చరిత్ర. ఎమర్జెన్సీ పెట్టింది వీళ్ళే కదా. ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది. ఇప్పుడు ఎమర్జెన్సీ పెడతారు రేపే తెలంగాణ. అంత దుర్మార్గం నడుస్తున్నది. మనము ఒక్కటే పరిస్థితి. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే ప్రజలకు అన్యాయం చేయడము, మోసం చేయడము. ఎక్కడుంది? ఎస్సీజెడ్లు పెడితే మొత్తం మోసమే కదా. మీ మందర కంపెనీలు ఎవరి అరబింద కావచ్చు, ఎట్రో కావచ్చు, ఏంటి దివిస్ కంపెనీ కావచ్చు. ఎంత మోసం! ఎటువంటి వాళ్ళు ఉన్నారు? దివిస్ అన్నిటికంటే ధనవంతుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చుట్టం. ఆయన పేరు మురళీకృష్ణ ప్రసాద్. చౌటుప్పల్లో దివిస్ కంపెనీ అన్నిటికంటే సంపన్నమైంది ఉంది. పొరపాటు ఏంటని చెప్పి లేపలేసుకుంటే హిందుత్వం పేరు మీద ప్రమాణం చేసే మోదీ ఆ గుడిని ముంచుతుంది. ఎక్కడున్నావు నువ్వు? దేశం ఎక్కడుంది? వీళ్ళందరూ దొంగలు కలిసి ఉన్నారు కదా. అది ఇస్తారట, మొత్తం ఇస్తారట రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు పేరు రావడం కోసం వెంకయ్య నాయుడు తను చెప్పినట్టు రమణ వీళ్ళందరూ కలిసి కుట్రలు చేసిండ్రు. మళ్ళీ అదే కుట్రలు కొనసాగుతున్నాయి. భద్రాచలమే కాదు, మొత్తం తెలంగాణ మునుగుతుంది. అందుకనే గట్టిగా పోరాటం చేయాలి. లేకపోతే తెలంగాణ నాశనం అవుతుంది. మళ్ళా మేల్కొనాలి. అప్పుడు మనం 5 అడుగుల లాంటి చాలా పెద్ద కర్ర లేపాలి. ఒక్కొక్కరి భర్తం పట్టాలి. భర్తం పడదాం. నమస్కారం. సమయం తక్కువ ఉండడం వల్ల యాదగిరి అన్న చాలా అంశాలు చెప్పారు. సారాంశం, లంక బిందెల కోసం వచ్చిన ఈ రైఫిల్ రెడ్డికి ఖాళీ బిందెలు కనబడ్డాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ అందరు కలిసి స్కెచ్ చేసి ఏంటంటే మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిన ఈ మూసీ రెడ్డిని మూసీ నదిలోనే పాత్ర పెడతాం. బిడ్డ గుర్తుపెట్టుకో. లంక బిందెల కోసం వచ్చినావు కదా నువ్వు. లంక బిందెలు లేకపోతే ఖాళీ బిందెలు కనబడ్డాయి. ఇప్పుడు మొత్తం ఏ ప్రపంచ బ్యాంక్ కూడా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించడం పేరుతో మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిండు. వీడి పేరు గజనీ రెడ్డి, మూసీ రెడ్డి అవుతాడు.
నువ్వు రేవంత్ అన్న అని మేమందరం పిలుస్తుంటే నేను రేవంత్ అన్న అని కాదు, నేను గజనీ అని చెప్తున్నావు. మరి నీవే నేర్చుకోవాలి. మా ఖమ్మం జిల్లాలో 7 మండలాలలో 256 గ్రామాలలో 2.5 లక్షల మందిని ముంచారు. మన భద్రాచలం రాముడిని ముంచిన ఫస్ట్ దొంగ ఎవడంటే మోడీ. మా అయోధ్య రాముడి గురించి మాట్లాడతాడు కదా, మరి మన భద్రాచలం రాముడి గురించి ఎవడు మాట్లాడేందుకు? బీజేపీ వాళ్ళు పొద్దున్న చేస్తే జై శ్రీరామ మాట్లాడతారు. భద్రాచలాన్ని ముంచింది మోడీ, కేడి చంద్రబాబు నాయుడు, మౌనంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు మళ్ళీ ముంచబోతున్న రేవంత్ రెడ్డి. ఈ నలుగురు మన భద్రాచలం రాముడిని మింగిన రాక్షసులే. ఒకడు మౌనంగా ఉన్నాడు, ఒకడు కుట్ర చేసిండు, ఒకడు కుట్రకు సహకరించిండు. కాబట్టి భద్రాచలం రాముడిని మింగిన ఈ రాక్షసులకు ఏం గతి పట్టాలో అది గతి పడుతుంది. ఇప్పుడు సమయం తక్కువ ఉంది, మళ్ళీ చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మన తొలి వెలుగు జర్నలిస్ట్ రగన్న కూడా ముందుకు రావాలి. ఇది తెలంగాణ, మరో అందరి తెలంగాణ కోసం, ఆనందాల తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం. మొన్న వచ్చింది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే. అసలు సిసలు పోరాటం ఇక్కడి నుంచే, ఈ వేదిక నుంచే పోరాటం ప్రారంభం కావాలని మా అందరికీ స్ఫూర్తినిస్తూ నిత్యం తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తున్న, దగా పడ్డ తెలంగాణ నుంచి దగా పడుతున్న తెలంగాణ వరకు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇన్నన్నది, పాశం ఆదిగిరిది మనందరి మీద ఉంది. ఇప్పుడు గాదా ఇన్నయ్య గారిని ఈ సభకి, ఈ సమావేశానికి ఒక డైరెక్షన్ ఇస్తూ భవిష్యత్తు కార్యాచరణ కారణంగా ప్రతి గ్రామంలో ఇలాంటి మీటింగ్లు జరగాలని కోరుకుంటూ దయచేసి ఇందన్న గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం అన్న. మీడియా ఇప్పుడు మన వెంకట మల్లు గారు జేఏసీ నాయకులు ఒక 2 నిమిషాలు ఉద్దేశించి మాట్లాడారు. గౌరవనీయులు పెద్దలు, సభాధ్యక్షులు, తెలంగాణ బిడ్డలు, ప్రతి ఉద్యమమైన మీడియాలో మాట్లాడడం కరీంనగర్ జిల్లా నుంచి చూస్తుంటుంది. చాలా స్పందిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా స్పందించవలసిన అవసరం ఉందని నేను మనం చెప్తున్నా. నేను జేఏసీ చైర్మన్ చేసినప్పుడు మా పాశం యాదగిరి అన్న మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న జిల్లా చైర్మన్గా. అప్పుడు కోదండరాము మా కరీంనగర్ మొత్తం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంత అన్యాయం జరిగిందో దాన్ని కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉందని. నేను బ్యాంక్ ఆఫీసర్, రాజీనామా చేసి ఉద్యమం చేసిన పుట్టని కాదు. ఇండియన్ ఓవర్స్ బ్యాంకులో బ్యాంక్ ఆఫీసర్లు శపాష్ పెట్టాక పట్టిక మీ చేసుకున్నట్టుగా అదే ఉద్యమం చేసి. కానీ కేసీఆర్ చేసింది మాకేం లేదండి. మొత్తం 10 ఏళ్ల పరిపాలనలో మొత్తం ఉద్యమకాలంలో మోదపోచాడు. ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం చాలా మంది, కానీ అందరూ నోరు ఇప్పుతలేదని నేను ఇప్పుతున్నాను. ఎవరు నాకు దగ్గర కాదు, రేవంత్ రెడ్డి దగ్గర కాదు, కేసీఆర్ దగ్గర కాదు. మోసం చేస్తే వల్ల కేసీఆర్ మమ్మల్ని. ఎందుకంటే ఎంత అన్యాయం అండి. ఇవాళ ఎవరో చాటుగా పోయి కాలు పట్టుకుని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిండు. ఇవాళ మేము ఉద్యోగాలు చేసి రోడ్డు మీద పడి అడ్డుకోవాలి, ఆంధ్రోడ్ అంతా అడ్డుకోవాలి. అప్పుడు ఆంధ్రోలు మన నౌకలు పోతున్నాయి, ఆస్తి అంతా దోచుకోపోతున్నారని ఉద్యమం చేసాం, తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎంత అన్యాయం జరిగింది, ఎవరు బాగుపడ్డారు అంటే దొరల పార్టీ, రెడ్డిల పార్టీ, బీసీ ఎస్టీ లేని వాళ్ళు. నేను రోజు మీటింగ్ వద్ద కరీంనగర్ జిల్లాలో నిన్న రైతు సదస్సు పోయినా మా పక్క ఫోన్ చేసి అన్నాడు తప్పకుండా రావాలి, మరి చంద్రబాబు నాయుడు మన తెలంగాణ కట్టారట, దాన్ని పోరాటం చేయాలట, నువ్వు రావాలా. నిన్న కూడా గోదావరికాయలు వచ్చిందట, గోదావరికాయలు ఇద్దరం కలిసాం మేము. ఆ తర్వాత దళితుల మీటింగ్కి వెళ్ళా, పెద్ద సభ, దాన్ని పోయినా రోజొక్క మీటింగ్ చేస్తాను. కాదన్నా ఎట్లా రోడ్డు మీద పడ్డామన్నా, ఏం లేదు, అన్యాయం జరిగింది, ఏం లేదు. 10 రూపాయలు 100 రూపాయలు బస్కి రాలేకపోయినా వస్తాను. పోయేది ఏముందన్నా, విప్లవోద్యమం చేసిన వాళ్ళు వచ్చిన ఇది కొత్త కాదు మాకు. కాబట్టి ఎవరు అన్యాయం చేసినా అడగవలసిన అవసరం విట్టలేకుండా చెప్తున్నా. ఎందుకంటే ప్రశ్నించాడు, నేను చూసిన విగ్రహం కాదు, తెలుగు తల్లి విగ్రహం. కూకట్పల్లిలో వంగవీటి రంగానో రాధానో తన విగ్రహం పెట్టాలి అని ఏదో చర్చ నడుస్తూ ఉంది. కూకట్పల్లి అనేది తెలంగాణలో అంతర్భాగం. మనది కూకట్పల్లి. మన కూకట్పల్లిలో తెలంగాణకు, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ఉద్యమానికి ఏ రకమైన సంబంధం లేనటువంటి వంగవీటి రంగ ఆయన విగ్రహం ఏ రకంగా పెడతాం మనం? ఈ పెట్టాలన్న ఆలోచనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? దీని వెనుకున్న శక్తులు ఎవరు ఈ చర్చలన్నింటిలో ఏ సంఘం ప్రతినిధులు, ఏ రాజకీయ పార్టీలు ముందుకు తీసుకొస్తా ఉన్నారు? వీటన్నిటి మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులకు సంబంధించి కూడా
ఉద్యమకారులు గతంలో ఉద్యమం చేసిండ్రు, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉద్యమం చేసిండ్రు, ఇప్పుడు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. జీవితకాలం ఉద్యమం చేయడమేనా? మరి వీళ్ళు అధికారంలోకి వచ్చి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇంకా విఠలన్న గారు కానీ, ఇన్నన్న గారు కానీ, మా ఉమ్మక్క గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ మళ్ళీ ప్రతిపక్షమే, మళ్ళీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఆంధ్ర వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకున్న నిర్ణయాల మీద మళ్ళీ పోరాటమే. ఇది ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారు గత క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తా ఉన్నారంటే, మంత్రివర్గంలో కేవలం నాతో పాటు మరో 2 మంత్రులు చెప్పింది మాత్రమే అఫీషియల్, మిగతా మంత్రులు ఎవరు చెప్పింది కూడా అధికారికంగా తీసుకోకూడదు, అధికారికంగా పరిగణించబడదు. కేవలం శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళిద్దరు చెప్పింది మాత్రమే అఫీషియల్, నేను చెప్పింది మాత్రమే అఫీషియల్. మరి వాళ్ళు మంత్రివర్గంలో ఎందుకు? మీరు ముగ్గురే ఉండండి కదా మంత్రివర్గంలో, మీరు ముగ్గురే ఉండాలి కదా. పొన్నం ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు తెలంగాణ బిల్ పాస్ అవుతున్న టైంలో పెప్పర్ స్ప్రేలకు గురయ్యి ఎంత ఇబ్బంది పడ్డారు. అట్లాంటి వాళ్ళు కూడా మీ మంత్రివర్గంలో ఉన్నారు కదా. అట్లాంటి వాళ్ళకి ఎందుకు మీరు వాళ్ళని పక్కన పెట్టుకుని ఇట్లాంటి విషయాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇదంతా ఎవరి ప్రోత్సాహంతో జరుగుతూ ఉంది? మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఈ రోజు వరకు చేయట్లేదు అంటే మీరు ఎవరికి ఇద్దామని, ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని ఏ కులస్తులకి అప్పచెప్దామని మీరు ఆలోచిస్తా ఉన్నారో కూడా మనం ఒకసారి దాని వెనుకున్న విషయాలు ఏంటో గ్రహించాల్సిన అవసరం ఉంది. గతంలో మరొక విషయం చూస్తూ ఉంటాయి, ఈ రుణమాఫీకి సంబంధించి అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం మొత్తం సంబరాలు చేయాలి అని రైతు వేదికలలో రైతులందరినీ కూడగట్టినప్పుడు మీరు కరెక్ట్ గా గమనిస్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులతో ఒక్కొక్క రైతు పేరు చదువుతూ మాట్లాడిస్తా ఉంటే తంసి అని ఒక రైతు వేదికకు సంబంధించి పేరు వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఏమడుగుతా ఉన్నారంటే, ఈ తంసి అనే ప్రాంతం ఎక్కడ ఉంటది అని అడుగుతారు. తంసి అనేది మన తెలంగాణలో, మన ఆదిలాబాద్ లో, మన బోధ్ కాన్స్టిట్యున్సీలో తంసి, తలమడుగు, గుడి కత్నూర్, బజార్ కత్నూర్ ఇవన్నీ మన అంతర్భాగంలో ఉంటాయి. అది ఎక్కడ ఉంటుందో కూడా మీకు తెలియదు. అట్లాంటి వారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈరోజు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 30 రోజులకి, 1 నెల తర్వాత, ఇందాక విఠలన్న గారు చెప్పినట్టు ఏబిఎన్ అని ఒక స్టూడియోలో కూర్చున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూర్చొని తెలంగాణలో మీరు గట్టిగా అడిగితే తెలంగాణలో ఉన్న 33 జిల్లాల పేర్లు కూడా నేను చెప్పలేను అని అన్నారు. మీరు మరొకసారి చూడండి ఆ వీడియో. మీకు తెలంగాణ నైసర్గిక స్వరూపం తెలియదు, తెలంగాణ భూగోళం తెలియదు, ఇక్కడ ఏముంది తెలియదు, ఇక్కడ వాటర్ ఉన్నాయి తెలియదు. తుమ్మిడికట్టి నుంచి పోత్కి నీళ్ళు ఇస్తాడంట. అక్కడ జరుగుతున్న చనాక కొరాట అనే ఒక బ్యారేజ్ నడుస్తూ ఉంది, వర్క్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి మహారాష్ట్రకి మనకి మధ్యలో. అది కంప్లీట్ చేయడానికి ఈ రోజు వరకు ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. తుమ్మిడికట్టి దగ్గర మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ పెడతాడంట, కట్టి బోధ్ నియోజకవర్గానికి, ఉమ్మడి ఆదిలాబాద్కి నీళ్ళు ఇస్తాడంట. నీళ్ళు ఎక్కడ ఉంటే తెలియదు మీకు. మీ సొంత నియోజకవర్గంలో ఉన్న, సొంత జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయడం తెలియదు. మీరు అసలు పాలమూరు రంగారెడ్డి బోర్డులో ఎందుకు పెట్టిండ్రు? దానికి సంబంధించి కృష్ణా జిల్లాలో ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతా ఉంటే కూడా దాని మీద మీరు మాట్లాడకుండా అదే కృష్ణా జిల్లాకు సంబంధించి మూసి ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తా ఉన్నారు? వీటన్నిటి మీద మనం ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కానీ, లేదంటే ఈ ప్రభుత్వ అధినేత వెనకాలని నడిపిస్తున్న వాళ్ళకి సంబంధించి నిర్ణయాధికారం ఎక్కడ జరుగుతుందో దాన్ని మనం ముందే గ్రహించి దాని మీద మరో ఉద్యమం మనం చేసి ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడి విభజనకు సంబంధించిన హామీలు ఏవైతున్నాయో అవన్నిటిని నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు తన గురువు అని చెప్తా ఉంటారు కదా. ఆ గురువు గారు ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారితో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఆ గురువు గారికి నీకు అంత సత్సంబంధాలు ఉంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ బాగు కోసం, తెలంగాణ విభజన హామీల కోసం, మనకున్న ఇబ్బందుల కోసం, వీటికి సంబంధించిన మనకు రావాల్సిన అప్రూవల్ కోసం కదా మీరు ప్రయత్నం చేయాల్సింది. ఉన్నవి వాళ్ళకి అప్పచెప్పడానికి కాదు కదా చేయాల్సింది. కాబట్టి వీటన్నిటి మీద మనం చర్చ చేసి దీంట్లో ఉన్న రాబోయే కాలంలో మనం ఏం చేయాలనే విషయాలలో వాటన్నిటి మీద మనం ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అప్పుడు నిఖిల్ చాలా విషయాలు చెప్పాడు. ముఖ్యంగా మూసీ నది సుందరీకరణ పేరుతో ఈ రోజు 1,50,000 కోట్ల బడ్జెట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఎవరు అడిగేది? నేను కొంతమంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడినా, కొంతమంది ఎంపీస్ తో కూడా మాట్లాడినా. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, దీనంత బేవకూఫ్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉండదు,
ఆల్రెడీ గతంలో పాలకులు కొన్ని తప్పిదాలు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మూసీ నది అనేది న్యాచురల్ గానే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైపోయి ఆ ఎంక్రోచ్మెంట్స్ లీగల్ ఇష్యూస్, ఆ ఎంక్రోచ్మెంట్స్ యొక్క ఆస్తుల విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. మూసీ నది సుందరీకరణ లేదా మూసీ నదిని తిరిగి పూర్వవైభవం తీసుకురావడం అనేది అసాధ్యమైన పని. అది కూడా 10 రూపాయల లాభానికి ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ వైబుల్ ప్రాజెక్ట్ కాదు, ఇది డబ్బులు దోచుకోవడానికి చేసే ప్రాజెక్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ నాకు చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు చదువుకుంది BA, నేను చదువుకుంది జర్నలిజం PhD. మరి వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ ఉన్నారు, సానా మారుతి గారు ఉన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ చెప్పిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్ట్ బేకూఫ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఇది కేవలం డబ్బులు దోచుకోవడానికి చేస్తున్న ప్రాజెక్ట్ గానే మేము చూస్తున్నాం. లేదు అంటే మూసీ నది మీద మీరు ఓపెన్ డిబేట్ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మూసీ నది ప్రక్షాళన లేదు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు మూసీ నది ప్రక్షాళన అడగలే. తెలంగాణ ప్రజలు అడుగుతుందంటే స్వేచ్ఛ, స్వయం పాలన, ఆత్మగౌరవం. అమరవీరుల కుటుంబాలను ఇంతవరకు 7 నెలల్లో కనీసం మెరుగులు ప్రకటించాలి. ఉద్యమకారులను ఇంతవరకు పిలిచి మాట్లాడలేదు. కనీసం అందరికీ అన్ని తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకోవాల్సిన సోయలు ఉండాలి కదా. ఒక ఆయన ఏమో అహంకారంతో నాకే అన్ని తెలిసి నిర్వహిస్తే అట్లయింది. ఇంకో ఆయన ఏం తెలియకపోయినా నాకే అన్ని తెలిసి అంటాడు. నాకు 2 ఎమ్మెల్యే చెప్పారు, ఎవరైనా పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సలహాలు ఇవ్వడానికి పోతే ఆ ముఖ్య సలహాదారుడు అంటాడు ఆయనకు అన్ని తెలిసాయా బాబా. వాటన్నిటి మీద మనం ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అప్పుడు నిఖిల్ చాలా విషయాలు చెప్పాడు. ముఖ్యంగా మూసీ నది సుందరీకరణ పేరుతో ఈ రోజు 1,50,000 కోట్ల బడ్జెట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఎవరు అడిగేది? నేను కొంతమంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడినా, కొంతమంది ఎంపీస్ తో కూడా మాట్లాడినా. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీని అంత బేవకూఫ్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉండదు. ఆల్రెడీ గతంలో పాలకులు కొన్ని తప్పిదాలు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మూసీ నది అనేది న్యాచురల్ గానే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైపోయి ఆ ఎంక్రోచ్మెంట్స్ లీగల్ ఇష్యూస్, ఆ ఎంక్రోచ్మెంట్స్ యొక్క ఆస్తుల విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. మూసీ నది సుందరీకరణ లేదా మూసీ నదిని తిరిగి పూర్వవైభవం తీసుకురావడం అనేది అసాధ్యమైన పని. అది కూడా 10 రూపాయల లాభానికి ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ వైబుల్ ప్రాజెక్ట్ కాదు, ఇది డబ్బులు దోచుకోవడానికి చేసే ప్రాజెక్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ నాకు చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు చదువుకుంది BA, నేను చదువుకుంది జర్నలిజం PhD. మరి వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ ఉన్నారు, సానా మారుతి గారు ఉన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ చెప్పిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్ట్ బేకూఫ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఇది కేవలం డబ్బులు దోచుకోవడానికి చేస్తున్న ప్రాజెక్ట్ గానే మేము చూస్తున్నాం. లేదు అంటే మూసీ నది మీద మీరు ఓపెన్ డిబేట్ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మూసీ నది ప్రక్షాళన లేదు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు మూసీ నది ప్రక్షాళన అడగలే. తెలంగాణ ప్రజలు అడుగుతుందంటే స్వేచ్ఛ, స్వయం పాలన, ఆత్మగౌరవం. అమరవీరుల కుటుంబాలను ఇంతవరకు 7 నెలల్లో కనీసం మెరుగులు ప్రకటించాలి. ఉద్యమకారులను ఇంతవరకు పిలిచి మాట్లాడలేదు. కనీసం అందరికీ అన్ని తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకోవాల్సిన సోయలు ఉండాలి కదా. ఒక ఆయన ఏమో అహంకారంతో నాకే అన్ని తెలిసి నిర్వహిస్తే అట్లయింది. ఇంకో ఆయన ఏం తెలియకపోయినా నాకే అన్ని తెలిసి అంటాడు. నాకు 2 ఎమ్మెల్యే చెప్పారు, ఎవరైనా పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సలహాలు ఇవ్వడానికి పోతే ఆ ముఖ్య సలహాదారుడు అంటాడు ఆయనకు అన్ని తెలిసాయా బాబా, ఆయనకి ఏం చెప్పొద్దు, ఆయనకి చెప్తే ఇరిటేట్ అవుతున్నాడు, మీరు ప్రధాన సలహాదారుడు నేనే అన్ని పుస్తకం గురించి నాకు చెప్తున్నాడు. కాబట్టి అజ్ఞానము అహంకారం ఉంటే చివరికి అంధకారం తప్పదు. నిఖిల్ గారు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు సుశీల రెడ్డి గారు, అరుణక్క గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సమ్మక్క సారక్క, చాకల ఐలమ్మ, రాణి రుద్రమదేవి దాకా 3 అక్కలు వచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సభ నిర్వాహకులకు అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈరోజు దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ఒకసారి మనం నివాళులు అర్పించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏమంటారు విన్నారెడ్డి గారిని? ఒకసారి దాశరథి గారికి నివాళులు అర్పించుకుంటే బాగుంటుంది. जोहार प्रजाकवि दाशरथी, जोहार जोहार, जोहार प्रजाकवि दाशरथी, जोहार जोहार. వేదికను అలంకరించిన పెద్దలు విన్నారెడ్డి గారికి, పాషమన్నకు, ఉమక్కకు, చంద్రశేఖర్ మానవ హక్కుల సంఘం నుంచి సార్ చాలా కేసులు కొట్లాడాడు.
ఇంకా ఈ ఏజ్లో కూడా ఆయన పోరాటాలలో పాల్గొంటున్నాడు కాబట్టి ఆయన కూడా తెలంగాణ ఉద్యమాలు వందనాలు. మా సోదరిమణి తులమ్మక్క, సుశీలారెడ్డి, ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాలకు అందరు కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఇంకా జీవితకాలం అంతా మనం ఊపిరినంత వరకు పోరాటం చేస్తూనే ఎవరు మా విన్నారెడ్డి అన్న, పాషమన్న, మా ఇప్పుడు స్వర్గీయులైన మా చాలా మంది కాళోజీ నారాయణతో పాటు కూడా మేము పనిచేసినాము. వాళ్ళందరి మాటలు గుర్తుకొస్తే ప్రాణం ఉన్నంత వరకు ఎవరైనా కూడా మర్చిపోని మాటలు. ప్రాంతీయుడు తప్పు చేస్తే పొలిమేరలు దాటించాలి, ప్రాంతం వాడు చేస్తే ప్రాణాలతో పాతరేయాలని నినాదం ఒకటి తీసుకొని మనం తెలంగాణ ఉద్యమంలోకి చేరినాం. ఆ విధంగా మరి ప్రాంతీయుడు తప్పు చేస్తే పొలిమేరలు దాటించినాం. మళ్ళీ మన ప్రాంతం వాడు తప్పు చేస్తూ మళ్ళీ తీసుకొచ్చి మన దగ్గర చేరవేస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలనేది కూడా దీనికి దిశానిర్దేశం చేయాలి మన పెద్దలందరూ కూడా. ఆ రోజు చంద్రబాబు ఒక భువనగిరి సభ పెట్టినంత మాత్రాన 17 మందిని కాల్చి చంపిండు. 17 మందిలో 17 ముక్కలు చేసిన ఒక తొలి మహిళ విలిలలితక్క. ఆమె గురించి ఈ రోజు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఆ రోజు అదే గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది. అలాంటి వాళ్ళను కూడా మనం ఈరోజు వేదికలకి ఇచ్చి మాట్లాడిస్తున్నాం. వాళ్ళని ఎన్నడూ మనం ప్రాణంతో పాతరేస్తాం. అది ఎప్పుడు జరుగుతుంది? అది చూడగలుగుతామా మనం? మన పిల్లలు ఇంకా పోరాటంలో మన పిల్లలను కూడా తీసుకురావాలా? మరి కాళోజీ నారాయణ చెప్పింది ఏ రోజు జరుగుతుంది? జరుగుతుందా? దీని దిశానిర్దేశం ఎప్పుడు చేస్తారు మన పెద్దలందరూ? ఒక తెలివైన వాడు మన విఠల్లాగా చిన్న పోరాడే అందరికంటే చిన్నవాడు, అందరిలో చిన్నవాడు ఎవరంటే విఠలే ఉద్యమం. ఫస్ట్ వాళ్ళ నాన్నగారితో పాటు చాలా మంది పెద్దలు ఉన్నారు. కానీ వారసత్వ రాజకీయాలలో ఎట్లా వస్తావో ఉద్యమాలలో కూడా ఒక రాజు అనేవాడు, చిన్న కథ చెప్తే ఒక రాజు అనేవాడు చాలా తెలివైన వాడు అని అనుకున్నాడు. విఠల్ అనేవాడికి వ్యవసాయం, ఎందుకంటే విఠల్ కాపు కదా, వ్యవసాయం ఉంటుంది కదా. వాళ్ళ ఇంట్లో తోట పనులు, తోటలు అవి పెట్టుకొని పనిచేస్తుంది. అక్కడ ఒక దొంగతనం జరిగిందంట రాజుగారి కోటలో. ఆ దొంగ ఎవరు ఎత్తుకపోయిన ఇంట్లో ఉన్న నాణ్యాలు, ఆభరణాలన్నీ వెతుకుతుంటే ఇంకెవరుంటారా, రోజు ఆ బిడ్డలు ఏం పని చేస్తాడు, ఇంటికి నుంచి పోయి పొలంలో కనిపిస్తాడు, వాడు అక్కడే వాటి పెట్టిండేమో అని చెప్పి పోయి చూస్తాడు. ఒక పెద్ద కుండ కనిపించిందంట. ఆ కుండను ఎత్తుకున్నప్పుడు కళ్ళు బుంగలనే ఉంటుండే, పెద్దగా ఉండి మన కంఠం కాడ సన్నగా ఉంటుండే పూజలాగా. అలాంటి బుంగ ఉన్నదంట. దాన్ని తీసుకొని బట్టలు ఊర్లోకి తీసుకొని వచ్చిందట. ఎక్కడ దొరికింది అంటే విఠల్ వాళ్ళ తోటలో దొరికింది. అంటే వీడే తీసుకుపోయేదంట. దీంట్లో ఏముందో చూద్దామని చెప్పి పంచాయతీ పెట్టి అక్కడ బిడ్డలు కూడా నిలబెట్టిన తర్వాత అన్నీ ఏముంది దాన్ని ఓపెన్ చేయడం చూస్తే కుండ పలగొట్టితేనే వస్తుంది బయటకు ఏముందనేది. దాన్ని ఏముందని చెప్తే అది పలగొట్టకుండా దాంట్లో ఉన్నది తీయండి, ఆ దొంగతనం నేను ఒప్పుకుంటాను బిడ్డలు అంటాను. అంటే అసలు పలగొట్టకుండా ఎట్లా తీయాలి? ఏముందని చూస్తే దీపం ముట్టించి, అప్పుడు టార్చీలు లైట్లు ఇవన్నీ లేవు కదా, దీపం ముట్టించి చూస్తే అందులో ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది. ఆ కుండ మూతి చూస్తేనేమో కంఠం సన్నగా అంత పెద్ద గుమ్మడికాయ ఎలా పోయింది అందులో అనేది అందరి ఆలోచన. ఇక వాళ్ళ భటులను, సలహాదారులను, మంత్రులను అందరిని కలిసి మాట్లాడింది. ఎట్లా పోయింది రైతు, ఎట్లా పెరిగింది అందరు, అంత పెద్ద గుమ్మడికాయ ఏ విధంగా తయారైంది అంటే అప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి? మళ్ళీ విఠలే చెప్పాలి. వాళ్ళ నుంచి అయితే లేదు, వాళ్ళ మంత్రి మండలి నుంచి కూడా అవ్వట్లేదు. కాకపోతే తీరా విఠల్ని కూర్చోబెట్టి అసలు ఏ విధంగా తయారైంది, నీకు ఎట్లా తీసుకుపోయి దాంట్లో ఇంత పెద్దగా ఎట్లా తయారైందంటే అదేం పెద్ద సమస్య కదండి, చిన్న పిందె ఉన్నప్పుడు నేను దాంట్లో పెట్టినా, అది పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయిపోయింది, కుండ ఎంత ఉందో అంత అయింది. దీపావళి నాడు మా ఇంట్లో గుమ్మడికాయతో మా అమ్మ నోమున్న వస్తుంది, దానికి నేను మా అమ్మకు బహుమతిగా తీసుకుపోయి ఇవ్వాలనుకుని నేను కుండలో పెట్టినా అని చెప్పి విఠల్ చెప్పింది. అయితే మంత్రి మండలి అంతా కూడా గుమ్మడికాయ కోసం కుండలు ఎట్లా పెరిగిందని చించుకున్నారు మెదళ్ళంతా. అది ఎట్లా పెరిగిందో కూడా ఎవరు చెప్పలేకపోయింది. ఎవరైతే కుండలో పెట్టిండ్రో వాళ్ళే చెప్పగలిగారు. అక్కడ నగలు నాణ్యాలు ఏమీ లేవు, ఉన్నది గుమ్మడికాయ, అది బయటపడ్డది. దొంగ ఎవరు అక్కడ? దొంగ కాదు కదా, తెలివి ఎవరు తినకపోలేదు. మనతో ఇంకా తెలివి ఉంది.
కాబట్టి ఇలాంటి దొంగలను మనమే ఎండగట్టాలి. మన తెలివిని ఏం చేస్తున్నాం మనము, ఇది మన ప్రెస్ క్లబ్ల వరకే పరిమితం చేయకుండా తమ్ముడు, గ్రామాలల్లో వేదికలు రచ్చకట్టాలల్లో మనం మళ్ళీ వేదికలు చేద్దాం, తిరుగుదాం, చేతనైనంత వరకు తిరుగుదాం, మళ్ళీ జనాలల్లో పోవాలి. మనం పోతేనే ఇది అందరికీ తెలిసిపోతుంటుంది. ప్రతి వ్యక్తి ఒక మనిషి వెంబడి 10 మందిని తీసుకొస్తే ఒక గ్రామం నుంచి ఏ విధంగా సక్సెస్గా మనం ఖచ్చితంగా అయితే గ్రామానికి 10 మంది లేదా మన కళాకారులను మళ్ళీ మనం కళాకారులను మొదలు పెడతాం, తీసుకెళ్తాం, జరిగిన అన్యాయాన్ని మళ్ళీ మనము జనాలకు వివరిస్తాం. రేపు దాకా ఎల్లుండే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నవి, స్థానిక సంస్థ ఎన్నికలు, దాంట్లో మన వాళ్ళు అనుకున్న వాళ్ళను మనం తీసుకురావాలి. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ మన ఉద్యమకారులనే మనం ప్రోత్సహించాలి, అక్కడ తెలిసేటట్టు మనం చేయాలి. ఆ విధంగా మనం ఒక ప్లాన్ చేసుకొని బయటకు పోతే, ఎందుకంటే రాజకీయం లేకుండా మనం ఒకటే ఉద్యమంతో పోతే కొన్ని జరగవు, రాజకీయం కూడా అవసరం. కాబట్టి గ్రామ పంచాయతీ నుంచే మనం వార్డు మెంబర్లతో మొదలు పెడదాం అనేది ఇదంతా నేను తెలియజేయడం. ఎందుకంటే పెద్దలు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్ వచ్చే నెలను రేపటి నెలను జరుగుతాయి. ముందు మనం ఒక 6 చేరడం ముందు పెట్టి పాంప్లెంట్లు వేస్తుంది. ఇన్ని రోజులు ఏ విషయం ఉన్నా జనానికి అన్నక మీటింగ్ పోయిందంటే ఏదో ఒక పాంప్లెంట్ వస్తుంది, ఒక సందేశం వస్తుందని చూసేవాళ్ళు. ఇప్పుడు పాంప్లెంట్లు అయిపోయినాయి, సోషల్ మీడియా అయింది కదంతా, పాంప్లెంట్ మాయమైపోయింది. కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా అయినా కూడా మనం అందరినీ జనాన్ని మోటివేషన్ చేయాలని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కోరడం ఏంటంటే, ఇంకొక విషయం, నీళ్ళ విషయం చాలా చెప్పింది తమ్ముడు, కానీ కంపెనీలు 40-50 కంపెనీలు మూతపడ్డాయి. ఆ కంపెనీల గురించి కూడా భాషమన్న క్లుప్తంగా చెప్తాడు. ఎన్ని కంపెనీలు మూతపడ్డాయి, హైటెక్ సిటీ ఒకటి కనిపిస్తే అయిపోయిందా? జరిగిన కంపెనీలు ఎన్ని, ఆన్లైన్ కంపెనీ మొదలు పెట్టుకుంటే ఎన్ని కంపెనీలు బంద్ అయినావో ఆ విధంగా ఆయన సబ్జెక్ట్ కాబట్టి అన్నది నేను చెప్పకూడదు, ఆయనే మాట్లాడాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. అన్నక్క గారు చాలా తక్కువ సమయంలో మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టాలి. అది ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదేవిధంగా ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి. మరి తరిమి కొట్టిన చంద్రబాబు నాయుడు మళ్ళీ వాళ్ళ మూలాలు ఉన్న మళ్ళీ ఎందుకు వస్తున్నారు అంటే మనం కరెక్ట్గా తరిమి కొట్టలేదు కాబట్టి వాళ్ళని సారి మళ్ళీ రాకుండా కొట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. మా ఊరు నాయన చిన్నప్పుడు సామెత ఉంటుంది, 2 రకాల దొంగలు ఉంటారట. ఒకడేమో కట్టేసి కొడితే సెట్ అవుతారట ఒక దొంగ, చంద్రబాబు నాయుడు లాంటి దొంగ. ఇంకొక దొంగ ఊరవతల ఉరికించి కొడతారు, ఆ దొంగలు. మరి ఇద్దరు దొంగలు భారతం కూడా పట్టాలని అన్నక్క చెప్పింది కాబట్టి మంచి సందేశం ఇచ్చింది. ఇప్పుడు మన సుశీల రెడ్డి అక్క మాట్లాడే ముందు డాక్టర్ షహబాజ్ అహ్మద్ గారు PhD కంప్యూటర్ సైన్స్ అన్న, మీ టెక్నాలజీతో కోడింగ్ డీకోడింగ్తో మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడా క్రియేటివ్గా తెలంగాణ ఉద్యమాలు ఎట్లా చేయాలో చెప్పాలి. అంటే ఉద్యమాల స్వరూపం కూడా మనం మార్చాలి. ఉద్యమాలను ఘనంగా ఉంటున్నాయి, పోరాటాలు ఘనంగా ఉంటున్నాయి, ఫలితాలు శూన్యంగా ఉంటున్నాయి. కాబట్టి మనం మన ఆలోచన పద్ధతిని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. డాక్టర్ షహబాజ్ అహ్మద్ గారికి ఒక 2 నిమిషాలు. చంద్రబాబు తయారయ్యారు. ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారుల్ని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడిని మన రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే 15 రోజులు గడవకపోతే ప్రమాణ స్వీకారం అంటే ఆయన పదవి రాకపోతే అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 15 రోజులు తిరగక ముందే హైదరాబాద్ కి ఆహ్వానిస్తాడు. అది చంద్రబాబు ఆదేశాలతో. అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినాం రేవంత్ రెడ్డి. దీనికి రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ అడగాలి, క్షమాపణ కోరాలి, క్షమాపణ చెప్పాలి. అదే విధంగా చంద్రబాబు ఒకవేళ నీ గురువు అంటున్నావు కాబట్టి రేవంత్ రెడ్డికి తెలంగాణ పైన ప్రేమ ఉంటే నీ గురువుతోని కూడా క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే ఇంతమంది తెలంగాణ ఉద్యమకారుల్ని నేను కొట్టన పెట్టుకున్నాను, నేను చేసింది తప్పు అని ముక్కు నెలకు రాయాలి తెలంగాణ అడుగు పెట్టాలంటే చంద్రబాబు. ఈ రోజు హైటెక్ సిటీ చూసి, ఆ సాఫ్ట్వేర్ పార్క్ చూసి, ఆ గచ్చిబౌలి చూసి, కొండాపూర్ చూసి దాన్ని అభివృద్ధి అంటున్నాం అంటే అది మన పిచ్చితనం, అది వెరితనం. ఎందుకంటే ఏ పని చేయడం వల్లనైతే సామాన్యునికి లాభం జరుగుతుందో, అట్టడుగున వర్గాలకి లబ్ధి చేకూరుతుందో అది అభివృద్ధి. ఈ హైటెక్ సిటీల వల్ల, నీ సాఫ్ట్వేర్ పార్కుల వల్ల ఏ సామాన్యుడు బాగుంటావు? వాళ్ళ భూములు పోయినాయి, వాళ్ళ సంసారాలు కూలబట్టాయి. నీ ప్రైవేటైజేషన్ కోసము, నీ గ్లోబలైజేషన్ కోసం ఈ రోజు అభివృద్ధి అని చెప్తున్నావు. హైదరాబాద్ నగరం యొక్క అందాలను సర్వనాశనం చేసిన చంద్రబాబు, హైదరాబాద్ పైన అత్యాచారం చేసిన హంతకుడు చంద్రబాబు. అటువంటి చంద్రబాబు ఈ రోజు మన తెలంగాణలో అడుగుపెట్టి అంటే విజయగర్వంతో ముందుకు పోతా ఉంటే ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈ రోజు మనం సమావేశం
ఏర్పాటు చేసినాం. తెలంగాణ కోసం ఎవరైతే అప్పుడు గొంతెత్తినారో, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం వెనుక చేరిపోయి ఉన్నారో, పాత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు కూడా ముందుకు రావాలి, మాతో కలవాలి. నువ్వు చీము ఎత్తునుంటే చంద్రబాబుని నువ్వు ఎందుకు రప్పించావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి. అదేవిధంగా చంద్రబాబుకి బీజేపీకి మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంటాడు, చంద్రబాబుకి కాంగ్రెస్ కి మధ్యలో రేవంత్ రెడ్డి ఉంటాడు. అంటే ఈ సైకిల్ అంతా ఏంటిది? బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం ఇవన్నీ కలిసే ఉన్నాయి. మేము కొట్లాడుకుంటాం కానీ దోచుకునేది మాత్రం ఒకటే అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చిన్న చీపురు, అంటే వనరులు దోపిడీ చేసుకోవడానికి చీపురు అన్నాడు. ఇటు చేస్తే కొంచెం వస్తుంది ఆయన చేతికి, కేసీఆర్ చేతికి కొంచెం వస్తుంది, రేవంత్ రెడ్డి చేతికి కొంచెం వస్తుంది. కానీ చంద్రబాబు తెలివి ఏంటంటే పెద్ద మున్సిపాలిటీ చీపురు ఒకటేసారి తీసుకుపోతారు అన్నట్టు చంద్రబాబు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చంద్రబాబు గెలిచినాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే ఇంకా మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నామనే భావన కలుగుతుంది నాకైతే. ఈరోజు మన పెద్దలందరికీ విన్నపం ఏంటిదంటే, ఈరోజు యువత, ఎస్పెషల్లీ మా ఇంజనీరింగ్ కాలేజీలో చదివే యువత మొత్తం ఒక భ్రమలో ఉందన్నట్టు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద బోగస్, మోసం చేయడానికి పనికి వస్తుంది, ఇండస్ట్రీస్ కి పనికి వస్తుంది, గోల్మాల్ చేయడానికి పనికి వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానిపైన రీసెర్చ్ చేస్తాను, నా పిహెచ్డి మొత్తం మెషిన్ లెర్నింగ్ మొత్తం అదంతా గోల్మాల్. కావున వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు, వాళ్ళని మనం చైతన్యవంతులుగా మార్చాలి. ఇటువంటి సభలు, సమావేశాలు మనం ఇంజనీరింగ్ కాలేజీలో ఒక యజమానులతో పర్మిషన్ తీసుకుని వాళ్ళని కూడా చైతన్యవంతం చేసే ప్రయత్నం ఒకటి చేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు క్యాబినెట్ విస్తరణ జరగలేదు. దానికి కారణము మేము తెలుసుకుంటున్నది, మేము వింటున్నది ఏంటి అంటే, చాలా మంది పాత తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. చంద్రబాబు ఎవరికైతే చెప్తారో వాళ్ళకి మంత్రి పదవి చెప్తున్నారు. కావున మనం ఎవ్వరికి భయపడకూడదు, కానీ మనం ఎవ్వరికి తలవంచాల్సిన అవసరం లేదు. ఈ రోజు మళ్ళీ పెన్నులు పట్టుకోవాల్సిన అవసరము, గడపాలు పట్టుకోవాల్సిన అవసరం, పాలలు, లాఠీలు, తుపాకులు పట్టుకొని ఈ రోజు పోరాడడానికి మనం తెలంగాణ ఉద్యోగాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఇంకా దీర్ఘంగా మాట్లాడాలని చాలా ఎంతైనా కానీ టైం ఇస్తాను. 2 నిమిషాలు అందరూ పెట్టాలని గారు. థ్యాంక్ యూ. డాక్టర్ షాబాజ్ గారు చెప్పారు, ఇది గరీబ్ వాళ్ళకు ఉపయోగపడే అభివృద్ధి కాదు. చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్ అనేది దాని మించిన బిల్డింగ్ కట్టచ్చు. బిల్డింగ్ కట్టడం గొప్ప ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ నుంచి డబ్బులు ఇస్తే ఇట్లాంటి బిల్డింగ్ అయినా కట్టచ్చు. బిల్డింగ్ కడితే గొప్ప అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ద్వారా తెలంగాణ యూత్ లో ఇంజనీరింగ్ 100 మంది చదివితే 80 మంది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. మరి చాలా ప్రమాదం ఉంది. దీని మీద ప్రత్యేకంగా మనం ఒక సెమినార్ పెట్టాలి. అన్ని సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ అన్ని పక్కన పెట్టి అందరూ కూడా సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అంటున్నాము. అదే మానవ అభివృద్ధి నిరోధక ఇంజనీరింగ్ అవుతుంది. ఉద్యోగాలు కొల్లగొట్టే ఇంజనీరింగ్ అవుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఇప్పటికే ఒక 30 లక్షల మంది ప్రత్యక్షంగా, 60 లక్షల మంది నిరుద్యోగులు, దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. అందరి చూపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషికి మించిన మేధస్సు తయారు చేసుకుంటే, ఇప్పటికే మనుషులు నైతిక విలువలు లేకుండా పతనం అవుతుంటే ఇక రోబోస్ పాలన చేస్తారు. నిన్న మనం కొరియాలో, చైనాలో ఒక రోబో తన ఒత్తిడిని తట్టుకోలేక రోబోనే బిల్డింగ్ నుంచి దూకిందట. మరి అదేదో అర్థం కాలేదు నాకు. షాబాజ్ గారు చెప్పాలనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదండి. పాతకాలంలో మంత్రాలు, తంత్రాలు, ఈ టెక్నాలజీ కాలంలో ఆర్టిఫిషియల్ అంటే మంత్రం అంటే అంతే. మంత్రాలు నిజంగా ఇవి కూడా అంతే అంతే. మన సుశీల రెడ్డి గారు మాట్లాడాలి, తర్వాత ఇంకా మాట్లాడతారు. దయచేసి చాలా మంది పేర్లు రాసిస్తే అందరికీ మాట్లాడే అవకాశం ఉంటుంది. లంచ్ కూడా ఉంది. దయచేసి ఇది మనం డెప్త్ గా అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ నుంచి కార్యాచరణ కూడా రూపొందించుకుందాం. ఇప్పుడు మన అక్క సుశీల రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. అక్క నిర్మలారెడ్డి అక్క గారికి స్వాగతం. జై తెలంగాణ. ఈరోజు సమావేశ నిర్వాహకులు పెద్దలు గాదే ఎన్నారెడ్డి గారికి, పాషారెడ్డి గారికి, సోదరులు తెలంగాణ విఠల్ గారికి, ఈ సమావేశానికి హాజరైన ఉద్యమకారులు శ్రీశైల్ రెడ్డి గారికి, మా కుల ఉమ్మక్క గారికి, ఉద్యమకారులందరికీ, మా అన్నక్క గారికి, నిర్మలక్కకు అందరికీ నా నమస్కారాలు. నిజంగా ఈరోజు కాలరంగా మా ఉమ్మకతో ఒక మాట అన్నా, మన జీవితం అంతా పోరాటమేనాక అని అన్నా. ఇప్పుడే ఎందుకో మళ్ళీ అంటే 10 ఏళ్ళ తర్వాత కూడా ఆంధ్ర గురించి ఈ దుస్థితి వస్తుంది, మనం మాట్లాడుకోవాల్సి వస్తుందని నేను కళ కూడా అనుకోలేదు. 10 సంవత్సరాలు కూడా తెలంగాణ వైపు చూడాలన్నా, తెలంగాణ గురించి మాట్లాడాలన్నా భయపడ్డ చంద్రబాబు అనుకున్నాము. మళ్ళీ వాళ్ళే వచ్చి ఈరోజు విభజన చట్టం అనే ఒక మీద పదం మాత్రమే, అది లోపల జరిగేదంతా వేరే.
ఎందుకంటే ఆయన శిష్యుడు ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన కాళ్ళ దగ్గర ఆయన చెప్పినట్టు విన్న శిష్యుడు ఉన్నాడు. ఆయన భుజాల మీద ఒక రైఫిల్ పెట్టి, రైఫిల్ రెడ్డి, ఆయన పేరే రైఫిల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద రైఫిల్ పెట్టిన రైఫిల్ రెడ్డి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మన అందరికీ సిగ్గు అనిపిస్తుంది. మన ఉద్యమకారులకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులే అందరం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా మనం కూడా ఈ రోజు ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉద్యమకారులకు ఏదైతే చేస్తా అన్నాడో ఇప్పటి వరకు ఆ మాట తీయలేదు, తెలంగాణ ఉద్యమకారులను పిలిచి మాట్లాడలేదు. అది పోగా ప్రజలకు ఏదైతే మాయ మాటలు చెప్పి ఏదైతే హామీలు ఇచ్చిండో అవి చేయకపోగా ఓన్లీ చంద్రబాబు నాయుడు మాట మీద ఈరోజు కమ్మ వాళ్ళ మీటింగ్లో మొన్న ఆయన స్పీచ్ చూస్తా అంటే నేను అట్లనే బిత్తరమైన ఆయన ఓన్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కమ్మ వాళ్ళకు ముఖ్యమంత్రి ఇది ఏంటి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ ఇద్దరు గురు శిష్యులు కలిసి తెలంగాణను ఏం చేస్తారు మనకి దుస్థితి ఎందుకు అని. ఎందుకంటే ఈ రోజు నిజంగా కూడా ఈ సమావేశానికి నేను ఈ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్స్ అసలు అటెండ్ కాను. అక్కడ చెప్పంగానే నేను వచ్చిన. ఎందుకంటే మళ్ళా దుస్థితి వచ్చింది, మళ్ళీ మనం కొట్లాడాలి, మళ్ళీ మనం ఉద్యమం చేయాలి, మళ్ళీ మనకు ఎంతో పోరాటం ఉన్నది. మీకు అందరికి పెద్దలందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు అన్ని డిస్టిక్లలో కూడా అన్ని రంగాలకు మనకు అప్పుడప్పుడు వేసి దీన్ని చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఉద్యమ రోజులు మళ్ళా ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి ఈ రోజు. ఎందుకంటే ఏ ఒక్కటి కాకుండా రేవంత్ రెడ్డి ఓన్లీ కక్ష సాధింపు గురువు చెప్పిన మాట వినడానికి ఏదైతే మనము ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే తప్పు అని చెప్పిండో, ఏదైతే మన ధర్నా చౌక్ తీసినప్పుడు ఏదైతే వాగిండో, ఏదైతే మాట్లాడిండో, ఒక ధర్నా చౌక్ తీసేసి ధర్నాలే లేకుండా చేసిన 10 ఏళ్ళు ఇప్పుడు ఎక్కడ ధర్నా చేసినా కూడా కొట్టుకుంటూ లోపడేస్తున్నారు, ఇట్లా కూర్చోగానే అట్లా లోపడేస్తున్నారు. ఆ పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది. ఉద్యమం చేయకుండా వచ్చిందంటే అడుగున ఇలా విద్యార్థులు, రైతులు, మహిళలు, అత్యాచారాలు ఎక్కడ చూడు మొత్తం క్రైమ్. తెలంగాణ అంతా క్రైమ్ పెరిగిపోయింది. ఆయన ఏమైనా అంటే డైలీకి ఇప్పటికీ 18 సార్లు 20 సార్లు పోయినట్టున్నాడు దాదాపుగా. ఓన్లీ డైలీకి డబ్బు. జోహార్ అమరవీరులకు. తెలంగాణ రంగానే అందరి హృదయాల్లో ఎలా ఉంటుందేమో కానీ నాకు ఆప్యాయత, అనురాగం నాకు అతుక్కున్నట్టుగా ఉంటుంది. అట్లనే నేను ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ ఉద్యమాలు, పోరాటాలు చేయాలంటే మా ఇంట్లో ఆంక్షలు ఉంటాయి. అసలు మా ఇంట్లో ఇప్పటికి కూడా మహిళలు వచ్చి ఆ పడదా ఉందంటే బయటకు వచ్చి మాట్లాడటం చాలా తక్కువ. మా అక్క చెల్లెలు కానీ వదిలేలు కానీ. నేను రావడానికి స్ఫూర్తి ఏంటంటే ఫస్ట్ నేను స్కూల్ నుంచే ముందుకు రావడం జరిగింది. స్కూళ్ళల్లో ఉన్నప్పుడే పోరాటాలు చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తిని. అయితే ఎప్పుడైతే చలపతి విజయవర్ధన్ ఉరిశిక్షలు వెయ్యాలి అని అన్నప్పుడు నా హృదయం చలించిపోయింది. దళితుల్లో నేరం చేసిందా చేయలేదా అన్నది పరిశీలన చేయనప్పటికీ ఉరిశిక్షలు ఖరారు చేయడం జరిగింది. ఆ ఉరిశిక్షలు రద్దు చేయాలని చేయడంలో నేను భాగస్థురాలని కావడం జరిగింది. చిలకలూరుపేట బస్ ధర్నాలో అక్కడికి చీరాలకు వెళ్ళినప్పుడు జన ప్రవాహం ఒక పెద్ద నాయకులను వదిలిపెట్టేసి నేను గజ్జగట్టినప్పుడు నా వెనకాల వచ్చినప్పుడు ఆ జనాన్ని చూసినప్పుడు పెద్దలు కేసీ సత్యమూర్తి గారు ఇంకా వేరే ప్రతిమ వాళ్ళు అందరూ అన్నారు, నీలో ఒక పవర్ ఉంది, నీలో ఒక పట్టుదల ఉంది, నువ్వు రావడమే ఇప్పుడు ఇక్కడ వచ్చినావు కదా, ఇంతమంది జనం నీ వైపు మొగ్గిండ్రంటే అసలు కారణం ఏంటనే అక్కడి నుంచే నా ప్రస్థానం ఇంకా ముందుకు రావడం జరిగింది. తెలంగాణ కోసం పనిచేయడానికి పట్టుదల ఇచ్చినటువంటి ఉద్యమం చలపతి విజయవర్ధన్ ఉరిశిక్షలు రద్దు చేయడం. అట్లా వచ్చినటువంటి ఆ తెలంగాణ కోసం పోయినప్పుడు మేము మెదక్ జిల్లాను ఎంచుకోవడం జరిగింది. 10 జిల్లాల సమూహమైన తెలంగాణ రాష్ట్రంలో గుండు సూర్యుని మొదలుకుంటే యుద్ధ సామాగ్రిని సమకూర్చేటువంటి ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ప్రాంతం మెదక్ జిల్లాలోని పటాన్ చెరువు ప్రాంతం. అక్కడ జరిగిన ఘోరాలను, నేరాలను పరిశీలన చేసినప్పుడు ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడనే వెలికి తీయడం జరిగింది. ఆంధ్ర వాళ్ళ కుయుక్తులు, కుతంత్రాలు, తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారు, వాళ్ళని ఎట్లా వాడుకుంటున్నారు అన్నది తెలియజేయడం జరిగింది. అక్కడ అది చూసిన తర్వాత నేను ఉండేటువంటి వెంకటాపూర్ గద్దారింటి దగ్గరనే ఉంటాను. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు నీటి కోసం కొట్లాడినప్పుడు ముంపు గురైనటువంటి మహిళలు అక్కడ గుడి చేసుకొని తింటుంటే ఆ నీళ్ళ కోసం గొడవ చేసింది. నీళ్లు పట్టుకోవడానికి ఇవ్వకుండా వాళ్ళ బాత్రూంలకు మంచిగా నీళ్ళు వాడుకుంటారు కానీ తాగడానికి నీళ్ళు ఇస్తలేదు. పాప ఆ మహిళ బాధపడితే అప్పుడు నేను చెల్లించి వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళకి నీళ్ళు పట్టి ఇవ్వడం జరిగింది.
ఆ రకంగా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా తెలంగాణ మొత్తం నేరం కనబడుతుంది, ఆంధ్ర వాళ్ళ పెత్తనం కనబడుతుంది. దీన్ని తుదముట్టించాలన్న ఉద్దేశంతో ఇంకా బలోపేతమైంది నా ఉదయంలో తెలంగాణ వచ్చింది. అందులో భాగంగానే సింగూరు జలాల మీద ప్రణాళిక సిద్ధం చేసుకొని సింగూరు జలాల మీద వందలాది మంది విద్యార్థులతోటి కాలినడకన ప్రయాణం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఉదయరా చౌరస్తాలో నేను ఇచ్చిన స్టేట్మెంట్ జరిగిన కేసీఆర్ గారు పిలుచుకొని పార్టీ పెట్టడానికి పునాది దగాపడ్డ తెలంగాణ లిటరేచర్ ఇవ్వడం వల్ల దాన్ని 2 సంవత్సరాలు పఠనం చేసి అనేక రకాల పుస్తకాలను చదివి మేధావుల పేర్లు జయశంకర్ సార్ కానీ బిఆర్ జనార్దన్ రెడ్డి కానీ అందరినీ పేర్లు కూడా కొన్ని ఇవ్వమంటే మన వరంగల్ జిల్లా ఉద్యమకారులు పోరాట యోధుల పేర్లు ఇవ్వడం జరిగింది. దానివల్ల అందరిని పిలుచుకొని మాట్లాడడం జరిగింది. అట్లా 2 సంవత్సరాల చర్చలు చేసిన తెలంగాణ రాష్ట్రం పార్టీ పెట్టడం జరిగింది. మేము పార్టీ పెట్టినప్పుడు కొంతమంది మహిళలు మాత్రమే ఉండేవాళ్ళం, వేల మీద లెక్క పెట్టి మహిళలు. తెలంగాణ ఉద్యమానికి వెళ్తున్నప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రావడానికి సిద్ధపడలేదు. కానీ మహిళలు మాత్రం కొంతమంది నిరంతరం కృషి చేసుకుంటూ పాపం దురదృష్టంలో ఎప్పటికీ అప్పుడు ఎవరి స్టైల్లో వాళ్ళు వచ్చి అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ మహిళల పేరు ఎత్తిన దాఖలాలు ఏ ప్రెస్ వాళ్ళకి కానీ పాత్రికేయులకు కానీ కనిపించలేదు. అక్కడ రాజకీయ నాయకులు అక్కడి నుంచే స్టార్ట్ అయింది రాజకీయం. ఉద్యమాలు పోరాటాలు చేసి పయనం చేసినటువంటి వాళ్ళను విస్మరించడం జరిగింది. దాన్ని మేము ఫస్ట్ నుంచే పసిగడుతున్నాం. ఇక్కడ ఉన్న సోదరిమణులు కూడా అందరం మేము చర్చలు జరుపుకున్నటువంటి స్నేహితులని. అయినా మాకున్నటువంటి ఆర్థిక స్తోమత కానీ లేదంటే మా వెనకాల ఎవరో ఒకరు ఉండాలి, అయ్యనో అమ్మనో లేదంటే నాయకులు, మాకు రాజకీయ నాయకుడు అయి ఉంటే మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. మాకు ఎవరు లేరు కదా, మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. మేము ఎంత మొత్తుకున్నా, మేము ఎంత చెప్పుకున్నా, ఎంత ఏడ్చినా మమ్మల్ని ఆదరించి చేరువ తీసుకున్నటువంటి వాళ్ళు లేవు. కానీ అయినా మేము నిరంతరం పనిచేసినాము, జైళ్ళకి వెళ్ళాము, అరెస్ట్ అయినాము, పోరాటం చేయడం జరిగింది. అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కొడుకు నాయకుడైండు, కూతురు నాయకురాలైంది, వాళ్ళ కులస్తుల నాయకులైండు. ఎవరికి వాళ్ళగా డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాం. ఇన్నయ్య గారు అంటారు రాజకీయాల్లో మనం కదా ఇదే తెలంగాణ ఇటునే పోదామంటారు. ఇటునే పోదామంటే గట్టినే అంటే గడితే ఎవరి చేతులు ఉంటే బైండ్స్ వాళ్ళదైతుంది, కర్ర ఎవరి చేతులు ఉంటే అది దున్నపోతు కూడా వాళ్ళకి ఉంటుంది. మన చేతిలో ఏం లేకపోతే వాడు ఎవడింటాడు? పవర్లో మనం ఉండాలి ఖచ్చితంగా. పవర్లో మన వాటా ఏంటో తీసుకోవాలి. ఏ రాజకీయం కానీ ఏ పార్టీ కానీ ఏదన్నా లింక్ పెట్టుకోవాల్సిందే తప్పకుండా పదవిలో మనం ఖచ్చితంగా ఉండాలి. నేను మాత్రం వ్యతిరేకిస్తున్నాను. అన్న రాజమన్నా మీకు చెప్తున్నా, మీ పాత్రికేయ పాత్ర ఏంటన్నది పాత్రికేయులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దయచేసి మన శ్రమ, మన కష్టం, త్యాగం ఏదైతే ఉందో ఈయన దాని వర్షం కూడా దగ్గర వెతికితే దొరకదు. మీ ఈడ వర్షం కుప్ప ఎక్కడో సికింద్రాబాద్ వెళ్తుంటే ఆ కుప్పను మనం దోషులు పోసుకోలేము. కాబట్టి శ్రమించిన దగ్గర ఫలితం అందుకోవాల్సిన ధర్మత మన మీద ఉంది. తెలంగాణ రాష్ట్రం యొక్క అబ్బ జాగిరి కాదు, మన తెలంగాణ ప్రజానికం యొక్క జాగిరి. ఇది తెలంగాణ వాళ్ళకే చెందాల్సినది. నా ఇళ్ళలో కమ్మల్లో వచ్చి కథలు పడుతుందంటే ఎన్ను ముక్క ఇయ్యేదంతా పట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి నిర్ణయాలను తీసుకొని ప్రయాణం చేయాలి. ఇంకా లోపాయకరంగా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఇంటర్నల్ గా ఏం చేద్దాం ఏంటనేది చూద్దాం. భూములు కొంటామని అంటున్నారు. బిడ్డ ఎవరు అనుకున్నా జాగిరా ₹1 ఎకరం లెక్క ఉన్న భూములు, వందలాది వేలాది భూములను కబ్జా చేసుకొని తొండలు గుడ్లు పెట్టని భూములకు మేము బేరం చేస్తామన్నారే. అటువంటి తొండలు గుడ్లు పెట్టని భూమిని కొనడానికి మీరు ఎందుకు సిద్ధమైనరు? ఎందుకు ఆక్యుపై చేస్తున్నారు? ఈ భూములన్నీ చెక్ చేసి ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాం. జాగ్రత్త, ఖచ్చితంగా చెప్తున్నాము. వాళ్ళు ఇక్కడైనా సరే అక్కడైనా కాళోజీ నారాయణరావు గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఏమి పాతి పెట్టాల్సిన ధర్మత మన మీద ఉంది. ఆ దానికి సిద్ధబద్ధులం కాము. జైళ్ళకి వెళ్ళాము, అరెస్ట్ అయినాము, పోరాటం చేయడం జరిగింది. అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కొడుకు నాయకుడైండు, కూతురు నాయకురాలైంది, వాళ్ళ కులస్తుల నాయకులైండు. ఎవరికి వాళ్ళగా డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాం. ఇన్నయ్య గారు అంటారు రాజకీయాల్లో మనం కదా ఇదే తెలంగాణ ఇటునే పోదామంటారు. ఇటునే పోదామంటే గట్టినే అంటే గడితే ఎవరి చేతులు ఉంటే బైండ్స్ వాళ్ళదైతుంది, కర్ర ఎవరి చేతులు ఉంటే అది దున్నపోతు కూడా వాళ్ళకి ఉంటుంది. మన చేతిలో ఏం లేకపోతే వాడు ఎవడింటాడు? పవర్లో మనం ఉండాలి ఖచ్చితంగా. పవర్లో మన వాటా ఏంటో తీసుకోవాలి. ఏ రాజకీయం కానీ ఏ పార్టీ కానీ ఏదన్నా
లింక్ పెట్టుకోవాల్సిందే తప్పకుండా పదవిలో మనం ఖచ్చితంగా ఉండాలి. నేను మాత్రం వ్యతిరేకిస్తున్నాను. అన్న రాజమన్న మీకు చెప్తున్నా, మీ పాత్రికేయ పాత్ర ఏంటన్నది పాత్రికేయులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దయచేసి మన శ్రమ, మన కష్టం, త్యాగం ఏదైతే ఉందో ఈడ దాని వర్షం ఇంకోటి దగ్గర వెతికితే దొరకదు. ఈడ వర్షం కుప్ప ఎక్కడో సికింద్రాబాద్ వెళ్తుంటే ఆ కుప్పను మనం దోషులు పోసుకోలేము. కాబట్టి శ్రమించిన దగ్గర ఫలితం అందుకోవాల్సిన ధర్మత మన మీద ఉంది. తెలంగాణ రాష్ట్రం యొక్క అబ్బ జాగిరి కాదు, మన తెలంగాణ ప్రజానికం యొక్క జాగిరి. ఇది తెలంగాణ వాళ్ళకే చెందాల్సినది. నా ఇళ్ళలో కమ్మల్లో చీడ కథలు పడుతుందంటే ఇల్లు ముక్క ఇరిగేదాకా కొట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రయాణం చేయాలి. ఇంకా లోపాయకరంగా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఇంటర్నల్ గా ఏం చేద్దాం ఏంటనేది చూద్దాం. భూములు కొంటామని అంటున్నారు. బిడ్డ ఎవరు అనుకున్నా జాగిరా ₹1 ఎకరం లెక్క కొన్న భూములు వందలాది వేలాది భూములను కబ్జా చేసుకొని తొండలు గుడ్లు పెట్టని భూములకు బ్యారన్ చేస్తామన్నారే. అటువంటి తొండలు గుడ్లు పెట్టని భూమిని కొనడానికి మీరు ఎందుకు సిద్ధమైనరు? ఎందుకు ఆక్యుపై చేస్తున్నారు? ఈ భూములన్నీ చెక్ చేసి ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాం. జాగ్రత్త, ఖచ్చితంగా చెప్తున్నాము. వాళ్ళు ఇక్కడైనా సరే అక్కడైనా కాళోజీ నారాయణరావు గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఏమి పాతి పెట్టాల్సిన ధర్మత మన మీద ఉంది. ఆ దానికి సిద్ధబద్ధులం కావాలి, కంకణబద్ధులం కావాలి. మన శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని మనం చేరెక్కించుకోవాలి. తప్పనిసరిగా అందరు ఉద్యమకారులు ఏకం కావాలి. యుద్ధం ఇప్పుడు మన వెలుగుతూ ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఆ కటకాలం ఎక్కడో ఉంది. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అది. అక్కడ కట్టుకుంది, ఇక్కడ వెలుగుతుండండి. బిడ్డ ఆడ కట్టేసి ఇక్కడ వెలుగుతున్నా అనుకుంటున్నావు. మాకు కూడా షార్ట్ సర్క్యూట్ పెట్టడానికి వస్తుంది. అర్త్ ప్లస్ న్యూట్రల్ ఉంటారు కదా, అక్కడ జయించవచ్చు. మనం ఎక్కడ చేయాలో అక్కడ అర్త్ ప్లస్ న్యూట్రల్ ని రూపుమాపి నీకు షార్ట్ సర్క్యూట్ పెట్టించేటువంటి దమ్ము ధైర్యం తెలంగాణ ప్రజలకు ఉంది. జాగ్రత్త. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిర్మలక్క గారికి ధన్యవాదాలు. ఎవరో దయతలిచి ఇస్తేనో, ఎవరో సంచిలో వేసుకుని తెస్తానో తెలంగాణ రాలేదు. ఎవరు దయతలిచి ఇవ్వలేదు, ఎవరు సంచిలో వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో లక్షలాది మంది ప్రజల త్యాగాలతో, మనలాంటి అందరూ ఉద్యమకారుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ. కాబట్టి మన భవిష్యత్తు తరాలకి ఎవరు ఇచ్చారని, ఎవరు తెచ్చారనేది కాదు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక సంపన్న వర్గాల కోసం, సకల జనుల కోసం, సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని చెప్తూ ఇంకా చాలా మంది పేర్లు ఇచ్చారు. మరి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. భోజనం చేసి మళ్ళీ కూర్చుందామా, లేకపోతే ఒక నలుగురు మనకు ఉన్నారు, అది మీరు ఎట్లా చెప్తే అట్లా. దయానంద్ గారు, అబ్దుల్ షాహిద్ గారు, ఎం కొండస్వామి గారు, రాజేష్ గారు 4 పేర్లు వచ్చాయి. దయచేసి 2 నిమిషాలు మాట్లాడండి. ఒక 10 నిమిషాల్లో సభ ముగించుకుందాము. మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకుంటే మళ్ళీ మీడియా కూడా లైవ్ ఇస్తుంది. ఇప్పుడు కొండస్వామి గారు 69 ఉద్యమకారులు. మా నాన్నగారి తల మీద ఎప్పుడు ఉద్యమం పెట్టా 25 ఏళ్ళ నుంచి మేము ఎక్కడ కలుసుకుంటాం అన్న 2 నిమిషాల్లో ఏం చేయాలో చెప్పండి. భావజాలం ఉన్నోళ్ళే వచ్చారు. అయితే మనం తెలంగాణ అనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్లో చూసుకోండి, ఎన్ని ఇళ్ళు ఇక్కడ వాళ్ళే ఉన్నాయి, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే ఉన్నాయి. అంటే ఆంధ్ర అని చెప్పుకున్నాం, చెప్పొద్దు కానీ అక్కడ వాళ్ళే జస్ట్ ఎక్స్పెక్టెడ్. ఐ వెంట అరౌండ్ తెలంగాణ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. నేను ఆ డిస్ట్రిక్ట్లో కూడా నేను వెరిఫై చేస్తే ఎప్పుడు సంగతి చెప్తున్నా, 1971, 72 సంగతి చెప్తున్నా, ఇప్పుడు సంగతి కాదు. ఆయన కొండస్వామి 79 years రీసెర్చ్ స్కాలర్, అంటే PhD అయితే ఆ పేర్లు చేస్తా, 6 గంటలు చదివేస్తా, బాగా చదివిన పొలిటికల్ అనలిస్టు, జర్నలిస్టు. అయితే నేను చెప్పేది ఏంటంటే డిస్ట్రిక్ట్లలో తెలంగాణ వాడికి 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే వాళ్ళకి జోహార్ తెలంగాణ, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ,